ఎస్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మనం ప్రజెంట్ జనగాంలో ఉన్నాం. నేను ఒక ఇష్యూ కూడా జరిగింది. రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు మద్దతు ధర ఏది 1500 అట్లా తీసుకుంటున్నారు. సిండికేట్ సంబంధించి మోసాలు జరుగుతున్నాయని అయితే రైతులు వాపుతున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఏమన్నాను, ఎందుకనంటే రైతులతో మాట్లాడించిన తర్వాత చెప్తా. ఎందుకనంటే 6 నెలలు వాళ్ళు ఎండలో నీ ఏసీ రూమ్లో కూర్చుంటే వాళ్ళకు పంట పండదు. నీ లెక్క ఏసీ రూమ్లో కూర్చొని పరిపాలన చేస్తే వాళ్ళకు పంట పండదు. నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని అన్నం తినాలంటే ఆ రైతు పంట పండియాలి. అలాంటి రైతుకి ఈరోజు మోసం జరుగుతుంటే ఏ ఒక్క మీడియా కూడా ముందుకు రావట్లేదు. ఏదో చిన్న చిన్న పేపర్ రాశారు. నిన్న అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈరోజు కూడా మళ్ళీ నేను జనగాంకి వచ్చాను. ఆ ఇష్యూ నేను జరిగిన తర్వాత నాకు తెలిసింది నైట్. ఈరోజు నేను జనగాంకి వచ్చాము. అసలు ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, అసలు ఎంతవరకు వాళ్ళకి మద్దతు ధర ఇస్తున్నారనేది మనం ఒకసారి రైతులను అడిగి తెలుసుకుందాం. చలో, అయిపోయిందనా? పాట అయిపోయిందా? అయిపోయింది పాట. ఏది డిసైడ్ చేసింది వాళ్ళు, ఆఫీసర్ డిసైడ్ చేసింది. పాట కూడా పెడతలేరు, డిసైడ్ చేసిరు వాళ్ళు. డిసైడ్ చేసిరు. నిన్న 1160 40 నుండి 30 రూపాయలు పెంచారు. ఏ కుప్పకైనా 30 రూపాయలు, జస్ట్ 30 రూపాయలు పెంచిరు. మరి ఏంది అనేది మీరు ప్రశ్నించలేదా? అడిగితే ఎండ పోయాలంటారు కానీ తెచ్చినాక ఓ రేటు, ఇక్కడ పోసినాక ఓ రేటు, మళ్ళీ తర్వాత మార్చేసారు అంతా. అంటే ఎండబోయాలి అది అనే ఒక కారణం చెప్పి ఇదంతా చేస్తున్నారు. అంటే మీకు మద్దతు ధర యాక్చువల్లీ 2203 రూపాయలు ఉండే, దాన్ని తగ్గించి కనీసము నార్మల్గా ఉంటే అవి ఎంత ఒక 2183 రూపాయలేమో మద్దతు ధర అని అంటున్నారు. అంత కేటాయిస్తలేరా? కలెక్టర్ కూడా చెప్పిండు ఏదైనా 1900 తీసుకోవాలి లాస్ట్ అని చెప్పిండు. లాస్ట్ కలెక్టర్ చెప్పిన మాట కూడా పట్టించుకోవట్లేదు. జస్ట్ 1600 ఎమ్మటి ఇస్తున్నారా? 600 1500 అంటే దగ్గర మీకు 600 నష్టం. 600 నష్టం. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? 2 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్న ఓట్ల కానోళ్ళు లేరు ఇక్కడ. పట్టించుకునే గవర్నమెంట్ కూడా పట్టించుకుంటూ లేరు. ఆఫీసర్లు వచ్చిపోతారు కానీ ఉత్తగానే ఏదో చెప్పిపోతారు. అన్ని ఉట్టిసి అన్ని అబద్ధం ఆడలే ఇక్కడ రైతులకు చెప్పేటండి. ఇక్కడ మొత్తం మోసమే జరుగుతుంది మార్కెట్ లో. మొత్తం వచ్చి మోసం. ఇంత దోచుకుంటుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు వచ్చారు, పోతారు, రాస్తారు. అంతే. దాని గురించి యాక్షన్ గట్టిగా అయిన ఏ ఆఫీసర్ దాని నుంచి గట్టి యాక్షన్ తీసుకుంటారు లేరు. గట్టి యాక్షన్ రైతుకే మోసం చేస్తారు, రైతుకే లాస్. ఎన్ని బస్తాలు తెచ్చినా రైతు? మినిమం మేము 100 బస్తాలు తెచ్చినాం. 100 బస్తాలు? 100 బస్తాలు అంటే ఒక బస్తా ఎంత? ఒక బస్తా 65 కిలోలు చెప్తారు. 65 కిలోలు 64 క్వింటాలు వేసుకో. 36 40,000 నష్టం జరుగుతుంది. ఇప్పుడు నీకు దగ్గర ఇంచుమించు 36 నుంచి 40,000 మధ్యలో నష్టం జరుగుతుంది. మొత్తం ఆఫీసర్లు వచ్చారు, ఏది రిజల్టే లేదు ఇంతవరకు కూడా. రిజల్టే మళ్ళీ తీసుకుపోవాలంటే ట్రాక్టర్కి 2000 మళ్ళీ పోవాలంటే ఇంటికి. ఈడ పోసిన మళ్ళీ తీసుకుపోయి ఐకేపీ పోసుకుందామంటే అదో బాధ. 2 ట్రిప్పులు పోసి 4000 ఇచ్చినాం. మళ్ళీ తీసుకుపోవాలంటే మళ్ళీ 4000 కావాలి. ఇక అవే ఇంతగా ఇచ్చిపోతున్నాయి. ఏం చేస్తాయి ఇక్కడ ఆలోచన లేదు. ఛార్జీలు భరించలేక. పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి ఇప్పుడు 1,00,000 రూపాయలు దాకా అయింది 3 ఎకరాలకు. ఆ పెట్టుబడి మిగిలేటట్టుందా? పెట్టుబడి ఏం మిగిలేదు. లాసే, రైతు మొత్తం లాసే. ఈసారి రైతేనా మొత్తం లాసే? మొత్తము లాసే సార్. లాస్ట్ టైం ఇట్లా ఉండనా? పోయినసారి జర మంచి రేట్ పడదు కొంచెం. ఈసారి పోయినసారి మంచి రేటే పడ్డది వానకాలంలో. మంచి రేట్ పడ్డది. ఎంత పడ్డది అప్పుడు? మినిమం 1950 పడ్డది. 1950 ఎమ్మడి కొన్నారు. ఈసారి మొత్తం లాసే. వాళ్ళు పట్టించుకుంటలేదు అసలు. గవర్నమెంట్ అనేది ఇక్కడ ఆఫీస్ ఉంది కానీ అది ఉన్నా కూడా లేకుండా ఆఫీస్ వేస్ట్. ఇది ఉన్నా కూడా లేకుండా ఆఫీసులో ఏం రిజల్టే వస్తారు. ఇంత ఏ ఊరా మీది? వెంకిరాల మాది. వెంకిరాల. చెప్పండి అన్న, మీరు ఊరు రైతేనా? దానిపాడు. ఎన్ని బస్తాలు తీసుకొచ్చినాయి? 30 బస్తాలు తీసుకొచ్చినావు. ఎంత రేట్ ఎంత పడ్డది? 1750 పడ్డది. మరి ఇంత తక్కువ తీసుకుంటారు ఏందని మీరు అడగలేదా? అడిగిన వాళ్ళు ఏదో కారణం చెప్తారు. ఏం కారణాలు చెప్తారు? ఎండపోయాలి తాళ్ళు ఉన్నది ఎండపోయాలి తాళ్ళు ఉన్నది. మరి నార్మల్గా ఉన్న కనీసం ఒక 2000 పెట్టాలి, 200 తగ్గియాలి ఎండపోయాలంటే. మరి ఇంత తక్కువ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు సార్ మీరు అడగలేదా? అడగలేదు. మీరు అడిగితే గదే చెప్తారు కదా. ఏమన్నా చెప్తారు? ఇవే సార్ పచ్చి ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, కారణాలు చెప్తున్నారు. ఓకే, ఒకసారి మనం అవి కూడా చూద్దాం. ఎక్కడ ఈ ఒడ్లు కూడా మనం చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. అంటే ఎండిపోయినాయి, ఎండిపోవాలి అది ఇది అని అంటున్నారు కదా. ఈ ఒడ్లు చూద్దాం ఎంత 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 చాలా చక్కగా ఉన్నాయి ఈ ఒడ్లు. ఇంత మంచి ఒడ్లను పట్టుకొని ఈ రైతుల్ని
మోసం చేస్తుంటే కనీసం అధికారులు కూడా ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు లేవంట. కనీసం చూడండి ఇవి ఇప్పుడు మీకు టెక్నాలజీ వచ్చింది. ఏం టెక్నాలజీ అంటే ఇప్పుడు వరికోత మిషన్లు వచ్చినాయి, కనీసం అందులో తాళ్ళు కూడా ఉండకుండా చూసుకుంటాయి. ఎందుకంటే వరికోత మిషన్ కోయడం వల్ల చాలా నీట్గా వస్తున్నాయి. ఒకప్పుడు పడుగులు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తొక్కిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు చాలా బాగున్నాయి. ఈ యొక్క వడ్లలో తేమ ఉందని కనీసం 600 రూపాయలు వీళ్ళకి తక్కువ ధరకి ఇస్తున్నారు. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందంట. అదేవిధంగా కలెక్టర్ గారు నిన్న వచ్చి చెప్పిపోయాడు, కనీసం అలా 1900 పెట్టాలని చెప్పిపోతే ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అంటే ఒక రైతు 500 నుంచి 600 అంటే ఇప్పుడు సపోజ్ ఆ రైతు చెప్పిండు ఒక 70 బస్తాలు తీసుకొస్తే కనీసం ఆయనకు మిగిలే పరిస్థితి లేదు. ఎందుకంటే 40,000 లాస్. అంటే ఒక రైతు వర్షాల కారణంగా కావచ్చు, లేకపోతే ఈ దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు నీళ్ళు ఇవ్వకుండా కొంత పంట ఎండిపోవడం, ఏదో పండించిన పంటని మార్కెట్లో అమ్ముకుందామనంటే ఈ విధంగా దోపిడీ. ఇంకొంతమంది రైతులను కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాం. గతంలో ఒక 50 మంది చేతులు వచ్చి కుప్ప చుట్టూరుగా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ దాన్ని పాట పాడేది, వాళ్ళకు నచ్చిన రేటు పాడేది. ఆ రకంగా రైతులకు రూపాయి లబ్ధి పొందే అవకాశాలు ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టోకన్ పెడుతురు, టోకన్ నెంబర్ రాసుకుంటారు, ఒక్కొక్కరు వస్తారు, చూసుకొని వాళ్ళు పోతారు. అక్కడ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ఇండివిజువల్ గా ఇప్పుడు నువ్వెంత రాసుకో ఎవరు వాళ్ళు సపరేట్ రాసుకొని పోతారు బుక్ మీద. మీకు అవపన్నిస్తలేరు, ఎక్కడ కూడా మీకు అవపన్నిస్తలేరు. ఫలాని ఎంత ఇది 220 నంబర్ టోకన్ నంబర్ ఇది, ఆడ నువ్వు ఎంత రాసుకున్నావు అంటే 1500. 1500 ఏడ పడుతుందయ్యా, 1400 సరిపోతాయి అని అక్కడ వాళ్ళు లోపట్నే సిండికేట్ గా అనుకుంటారు. అనుకొని 1400 అయితే ఇక నువ్వు తీసుకో, నేను వదిలేసుకుంటా. వాళ్ళు కుమ్మక్కైతుర్రు, వాళ్ళు పబ్లిక్ గా పాటలు పాడతలేరు. లేదు అట్లా రైతు ముందట పాడతలేరు, రైతు ముందట పాట లేదు, వేలం లేదు, ఏం లేదు. ఆఫీస్ లో కూర్చొని వాళ్ళు అనుకొని దాన్ని ఈ రకంగా రైతులను మోసం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉందా ఇట్లా? పోయిన సంవత్సరం ఉండేనా? పోయిన సంవత్సరం అంటే మేము రాలేదు, ఇప్పుడు ఒక 6-7 సంవత్సరాలనే రాక. అప్పుడు ఈ విధంగా ఉంది అని అంటే మేము వచ్చే వాళ్ళమే కాదు, చాలా మంది రైతులు రాకుంటే అక్కడక్కడనే అమ్ముకుంటారు. ఇప్పుడు ఎంత పడ్డాయి నీ ఓట్లు? నిన్న 1739 రాశారు. 1739 అంటే నీకు దగ్గర ఎటు కదా 500 లాస్ దగ్గర 1739 నిన్న రాశారు. ఇవాళ ఇంకొక 30 రూపాయలు కలిపి రాశారు మళ్ళా. అదే అంటే ఆ 30 కలిపినా కూడా నీకు 430 లాస్ ఒక్కొక్క కింటాకి. అవును. ఎన్ని బస్తాలు తెచ్చినా? ఒక 50 నుండి 60 ఉంటాయి. 60 బ్యాగులు అంటే 36 క్వింటాలైనా దగ్గర బాగానే పోతున్నాయి. 12,000 15,000 లాస్. ఇప్పుడు పంట పండించినాక ఓర్లకు తట్టుకొని, ఎండలకు తట్టుకొని, వానలు తట్టుకొని ఈ రోజు నువ్వు పంట పండించినాక 15,000 లాస్ చేస్తే ఎట్లా చూడాలి మనం? ఇదంతా 6 నెలలు కష్టం చేసి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి పెట్టుడు అవుతుంది. మరి అధికారులను అడిగినాను? అధికారులు నిన్న వచ్చిర్రు, మేము మీకు లబ్ధి అయితే చూస్తాం చేస్తాం. కలెక్టర్ వచ్చిర్రు, మళ్ళా ఎమ్మెల్యే గారు వచ్చాడు. వచ్చి సరే ఇప్పుడు ఏదో జరిగింది అయిపోయింది, అట్లా కాకుండా చూస్తాం, మేము పొద్దున మాట్లాడతాం అని చెప్పేసి అక్కడనే ఆఫీస్లో కూర్చొని వాళ్ళు మరి ఏం డిసైడ్ చేసారు ఏమో ఒక 30 రూపాయలు కలిపి వేసారు, క్వింటాల్కి ఒక 30 రూపాయలు. అంతేనా? ఓకే. అయితే నేను అనేది ఏంటంటే మొత్తానికి ఈ రైతులను చూస్తే ఈ విధంగా ఉంది. 15,000 కనీసము రేవంత్ రెడ్డి నువ్వు చెప్తా ఉంటావు ఏమనంటే కరెంటు పోతే ఖబర్దార్ ఒక ఆఫీసర్నే తీసే అంటావు. ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క రైతుకు 1000 అంటే ఇక్కడికి 1000 మంది రైతులు వస్తారు. ఇక్కడ చూడొచ్చు కొన్ని వేల క్వింటాలు ఇక్కడ జనగాం జిల్లాకు సంబంధించి మొత్తం కూడా చేరుకున్నాయి. ఏం చేస్తున్నావు? ఎక్కడ నీ కళ్ళు ఎక్కడ నెత్తికెక్కినాయా? నువ్వు ఢిల్లీకి పోయి కూర్చుంటే కాదు కదా, రైతులు ఇక్కడ ఉన్నారు కదా. ఏడ పోయినాయి ఈ ఛానళ్ళన్నీ? ఖద్దరు చొక్క రాజకీయాలు చేసే ఈ ఛానళ్ళన్నీ ఎక్కడ పోయినాయి? రావాలి, ఖబర్దార్ చెప్తున్నాం. ఈ రోజు కాదు ఏ రోజైనా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ రైతుల గోస చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు పాపం ఎక్కడి నుంచో లాంగ్ నుంచి నలుమూలల నుంచి ట్రాక్టర్ల కిరాయిలు పెట్టుకొని వస్తారు ఇక్కడికి. వాళ్ళ ఊర్లో ఐకేపీలో పోసుకుంటే కదా ఇంకా ఎక్కువ డబ్బులు వాళ్ళకు పడేటి. ఏదో మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్లో పోసుకుంటే మేము తొందర అమ్ముకుంటాం, లేదంటే ఏదైనా వర్షం వస్తుందేమో, ఇవన్నీ తడిసి ఒడ్లు పోతాయేమో అనే వాళ్ళ బాధతోటి ఇక్కడికి వస్తే ఐకేపీలు ఏమో ఇంకా కొనవు.
అంటే ఫస్ట్ తారీఖు నుంచి కొంటారని చెప్తావు కానీ ఇంతవరకు అది స్టార్ట్ చేయవు, వాళ్ళకి బస్తాలు ఇవ్వవు, గోనె సంచులు ఇవ్వవు. ఇక్కడికి వస్తేనేమో ఈ విధంగా దోచుకుంటావు. ఇంకా చాలామంది రైతులతో కూడా మనం మాట్లాడదాం. మొత్తానికి ఈ విధంగా ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా గతంలో చెప్తున్నారు రైతులు 1950 అట్లా ఇచ్చే వాళ్ళు ఇప్పుడు ఆ ఒక 1950 కూడా ఇచ్చే దాఖలాలు లేవు. 1500 చిల్లర, 1600 చిల్లర, 1700 ఇలానే ఇస్తున్నారు అని ఆ రైతులు 1560 నిన్నేమో 15 నువ్వు ఏదో పోరాడినందుకు ఒక 60 రూపాయలు పెంచిండా? అంతే 60 30 పెంచిండు అంతే. 30 రూపాయలు పెంచిరా? ఏది కొట్లాడినందుకు? మరి 30 రూపాయలు అంటే నీకు ఎన్ని డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయి? ఎన్ని డబ్బులు సలగుండా వాళ్ళకే అయిపోయినాయి. మరి 2200 పెట్టి కొనాలి కదా ప్రభుత్వం. మళ్ళీ అది కాదు, పిండి బస్తాలకేం ధర ఉంది అది ఆలోచన చేయాలి. మేము ట్రాక్టర్ పెడితే వాళ్ళకేం ధర ఉంది, మేము ఎంత కష్టపడుతున్నాము, అవన్నీ ఎట్లున్నాయి? ఎప్పుడన్నా ఇంత తక్కువ ధరకు అమ్మినావా? ఆడమే కూలి పిలిస్తే 500 అడుగుతుంది, అవి ఎట్లా చేయాలి మేము? అవి అన్ని మాట్లాడుండ్రు సార్, ఇవి అన్ని వడ్లన్నీ గిట్లా ఆగమాగం చేస్తుండ్రు. కొనమంటే ఇక మీ ఇష్టం ఉంటేనే మెయ్యిర్రి, లేకుంటే కొనమని అంటే ఈడ పోసినాక మళ్ళీ ఇంటికి కొనబోతామా? అది ఎట్లుంటది? మళ్ళీ ఎప్పుడన్నా రావాల్సి వస్తుందో ఏమో, అది ముఖం చూసినాం. మళ్ళీ ఐకేపీలలో కొంటలేరు, ఐకేపీలో కొంటారు, అది వాన చేయబట్టుగా గానీ మేము దగడ పుచ్చుకొని ఇక్కడికి తెచ్చినాము. అదే ఐకేపీలో వానలు ఇట్లా పడతాయని ఇటు తీసుకొచ్చినాం, డబ్బును అమ్ముకుంటాము కదా అని తీసుకొచ్చినాము. ఇక ఇక్కడ మంచిగా గుండు కొరికినరు ఊకున్నారు. ఇక ఏం చేస్తామో ఏం కథ, మేము ఊరి పోసుకొని సచ్చేది ఉంది అంతే. ఎందుకమ్మా అంత బాధ ఏమొచ్చింది? ఎందుకు బాధ వచ్చిందంటే నీళ్లు లేవు, ఆ నీళ్లు లేక ఒక దిక్కు ఎండిపోయింది, ఒక దిక్కు పండింది. ఆ పండింది తీసుకొస్తే ఇక ఈ పని చేస్తుండ్రు. మరి బోనస్ ఇంకా 500 ఇస్తారట. ఆయన మొఖం ఇస్తాడు, ఏమిస్తాడో ఏమి ఇయ్యాడో. మరి ఎట్లా మరి ఇదంతా ఎట్లన్నా మీరే అడగాల సారు. అంతేనా? చూడండి ఇప్పుడు ఆమె ఆవేదన చూడొచ్చు మనము. ఒక రైతుగా ఒక కూలికి ఏమి ఇవ్వాలి, ఓ పక్క నీళ్ళు ఇవ్వలే, నువ్వు వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వలే, పాడియలే. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఆ పక్కన ఎండిపోయింది, ఓ పక్క ఎండిపోయిందంటే ఒక పక్క పండిందట. ఆ పంటని ఇక్కడ మార్కెట్లో తీసుకొస్తే మ్యాచర్ పేరుతోటి చాలా ఏంది ధర తగ్గియడం, 1530 రూపాయలు పెడితే నిన్నేదో వాళ్ళు ధర్నా చేస్తే ఒక 30 రూపాయలు పెంచడం. సిగ్గుండాలి కొంచెం అన్న. మీరు ఎన్నికల్లోకి వస్తున్నప్పుడు 2200 కాదు, పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మేము ఉన్నాము, 500 బోనస్ ఇస్తాము తగ్గుతాయి అన్నారు. మరి ఇప్పుడు ఈ రైతులు ఆల్రెడీ అమ్ముకుంటున్నారు. నువ్వు బయట ఐకేపీ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఐకేపీలనే పోసుకునేటోళ్ళు, ఎండబెట్టుకునేటోళ్ళు. ఎక్కడ వర్షం వస్తుందో, ఎక్కడ అకాల వర్షాలు వస్తాయో, మొన్న సిద్దిపేట ఆ ప్రాంతంలో రాళ్ళు పడి ఆ పంట పొలాలు మొత్తం నాశనమైనాయి. ఆ భయంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోసుకుంటే ఇక్కడ నీ మార్కెట్ ఏమన్నా, మీరు మార్కెట్ని పెద్ద చేయండి, ఎండ పోస్తారు. అవన్నీ దగ్గరకుంటే ఎప్పుడైనా తేమ శాతం ఎక్కువనే వస్తుంది. నువ్వు ఒక 18-19 వచ్చిన వడ్లని దగ్గర పోస్తే అది ప్రాక్టికల్గా చెప్పాలంటే 30-35 వస్తుంది. ఎందుకంటే అవి వెడల్పుగా లేవు కాబట్టి వాటిని ఆరబోయలేదు కాబట్టి అలా వస్తాయి. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క సిండికేట్ పేరుతోటి ఈ యొక్క దళారులు మొత్తం దోచుకుంటున్నారు. పైగా వాళ్ళ ముందు దాన్ని ట్రేడింగ్ చేస్తలేరు, ఎక్కడనో ఏసీ రూమ్లో కూర్చొని ట్రేడింగ్ చేస్తున్నారని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు. మన ఇంకొంతమంది రైతులతో కూడా మాట్లాడు. పెద్ద ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చినా? మాది గుమ్మడవెల్లి, లింగాలగనపురం మండలం. నా పేరు గోసాంగి శంకరయ్య. అమ్మినవా ఒడ్లు రాత్రి 1 గంటకు తీసుకొస్తే ఇప్పుడు ఆడ చూసిండు ఓ దుకాణదార్, మన మిల్లైన చూసిపోయిండు. మిల్లైన చూసిపోతే 1800 వేసుకున్నాడు. మంచి సూకం ఉన్నాయి అని పోయిండు. గంత వరకే గాని ఇవాళ అమ్మ చెప్పింది వాస్తవం. ఒక మందు సంచి కొనాలంటే 1500, ఒక మందు సంచికి. ఒక లేడీస్ ను కలువ రావాలంటే 500 రూపాయలు 600 ఇస్తేనే లేడీస్ కలువ వస్తున్నారు. మరి ఒక మోటార్ కాలిపోతే 5000 6000 10,000 అవుతున్నాయి. మరి ప్రభుత్వం భరించుకొని రైతుకు బోనస్ ఇస్తామన్నారు. ఒక బోనస్ అక్కడ మన ఏ ఐకేపీలో కొన్నోళ్ళకే కాదు, బోనస్ ఇచ్చు మాత్రం ఇక్కడ మార్కెట్ అమ్మిన బోనస్ ఇవ్వాలి అందరు రైతులకు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అదే విధంగా
2200 2300 ధర పెడితేనే రైతులకు గిట్టుబాటు ఉంటది. రైతులకు మాత్రం ఎండిపోయి పండిపోయిన పంటలు తెస్తే చాలా ఆగమాగం ఉన్నది. ఇక్కడ మార్కెట్ కమిటీ వాళ్ళు, అక్కడ ప్రభుత్వం ఉన్న వాళ్ళు, ఇక్కడ ఈ సిండికేట్లు అయ్యి రైతులను అన్యాయం చేస్తున్నారు. అది కాకుండా మీరు అంతాను ప్రభుత్వమే దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వమే రైతుల పక్షాన నుండి ప్రభుత్వమే రైతులకు అనుకూలంగా ధర గిట్టుబాటు ధర చేస్తేనే రైతులు బాగుపడతారు. మళ్ళీ ప్రభుత్వం వైపు రైతులు చూస్తారు. లేకపోతే మాత్రం రైతులను నట్టేట్టు ముంచిన ప్రభుత్వం మాత్రం మట్టి కరచక తప్పది. జాగ్రత్త ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి రైతులకు మంచిగా అనుకూలంగా మార్కెట్ ధర స్వచ్ఛమైన ధర ఇవ్వాలని మేము చెప్తున్నాం. ఇంత తక్కువ ధరకు అమ్మినారా మీరు? ఇంత తక్కువ ధర కంటే ఎప్పుడైనా అమ్మొచ్చు కొనవచ్చు, అది మాత్రం నేను చూడలేదు. కానీ అప్పటికిప్పటికి కొద్దిగా మెరుగే ఉన్నది కానీ ఇంకా అసలు లాసే. ఇలా రైతు మార్కెట్ ఏ సామాన్ కొందామన్నా అగ్గో ధరలు లేవు. అప్పుడు 900కు మనసంచి ఉన్నప్పుడు 1200 1100 అమ్మొచ్చు. ఇలా 1500 ఒక మనసంచికి ఒక 600 రూపాయలు ఆడ మంచి కలవొస్తే మోటార్ కాలిపోతే 10,000 అవుతున్నాయి. పీకుడు తీసుడు ముండబావులు ఎండిపోతున్నాయి. మరి ఆ ఐకేపులు అమ్మినోళ్ళకే బోనస్ ఇస్తుందా? మార్కెట్ అమ్మినోళ్ళ బోనస్ ఇస్తుందా? ఈ ప్రభుత్వం ఎక్కడ మాకు చెప్తలేరు. ఇక్కడ అధికారులు, ఇక్కడ కమిటీ మెంబర్లు, దీనికో బాధ్యులు ఉన్నారు, అది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కనుక వచ్చి రైతులను చూస్తేనే బాగుంటుందని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఓకే ఓకే. ఇంకా కాలే సారు, అసలు కాలే. ఐకేపీ స్టార్ట్ అయితే గీళ్ళకి ఎందుకు వస్తాము, గీడు ఎందుకు తలగబెడదాము, వీళ్ళ బొందలకి ఎందుకు పెడదాము వడ్లన్నీ. అవి నేను ట్రాక్టర్ దున్నపోతేనేమో అది ఎకరానికి 5,000 6,000 అనబట్టే, మందు బస్తాలు తెమ్మంటే అది 2,000 అనబట్టే, మళ్ళీ ఏందో పురుగు వస్తుందంటే ఆ పంపు మందుకు మళ్ళీ 1,000 రూపాయలు కాబట్టి ఆడోళ్ళకు 600 700 అడగబట్టి కలిపి మూకుంటివి. ఇంకేం చేస్తాము? అయితే అది కదమ్మా, మా కర్మ వచ్చిందయ్యా. మీకు బస్సులకు 6,000 ఇస్తున్నారు. బస్ టికెట్ ఆడి తీసుకోమను. ఆడోళ్ళకు మొగోళ్ళను కొట్టి తట్టు చేసిండు. మొగోళ్ళని ఎందుకు కొట్టాలి చెప్పు? ఆడేం తప్పు చేసిండు? మొగోడిని ఎందుకు కొట్టాలి? ఆడిది ఆ బస్ కాడ మొగాయన మేము ఎప్పుడన్నా పిల్లనో తల్లినో ఎత్తుకొని పోతే ఆయన కడుపు తలకుండా లేచేది. కొట్లాడుకు ఇంతవరకు అయితే నేను బస్ ఎక్కలేదు. కొట్లాడుతుండ్రు. మీకు 6,000 మిగులుతానే అంటారు. 6,000 ఎవడిస్తాడు? ఏది తాడు బాడుకావు, ఏది లేదు. 1 రూపాయి చూస్తే మాకు ఈ రైతుదో ఏదో రైతు బిడ్డ ఇచ్చినాడు. ఇచ్చిన తిడతాయిగా. నాకు ఎంత బాధ ఉన్నది. నా పిల్లలు అరగోర అవుతుండ్రు. ఎందుకు అరగోర అయి బతుకుతాను మేము. ఇప్పుడు బస ఉండి బతాను. నీకు బాయికాడ పొలం ఎంత ఉన్నదమ్మా, నువ్వేం రైతు చేస్తున్నావు, ఏం పంట పండిస్తున్నావు అని ఒక్కడన్నా అడిగిండా? ఓటేయక్క ఓటేయంగానే బూటు మీద అన్నిండు. ఇక ముఖం మీద అన్నగానే ఇక మూడ్చుకొని ఊకున్నాము. ఇంకేం చేస్తాము సార్? ఏం లేదు, కూలినాలే. మా ఆయనకు కాలు రెక్కలే లేవు. చేసినావా? ఇంకా పెళ్లి లాంటిది ఇంకో 4 పెళ్లి ఉన్నది. ఓ 4 పెళ్లి చేసినా కానీ ఆ 4 కష్టంలే ఉంది. ఇప్పుడు మరి ఈ అమ్మాయికి కట్నం మందం వచ్చినా? కట్నం మందమా? కాలు కడుగుతంతకన్నా శంభన రాదు. ఏం చేయాలి ఇప్పుడు? లక్షలు అడగబట్టి పెళ్లి చేద్దామంటే, పొరగలకు పెళ్లి చేద్దామంటే లక్షలు అడగబట్టి, 1000 అడగబట్టి. బంగారం ధర గట్ల. ఏమన్నా టమాటా కొందామంటే గిట్ల, ఏమన్నా నూనె కొనుక్కొని తిందామంటే గిట్ల, చింతపండు కొందామంటే గిట్ల. ఈయన ఇవన్నీ మేము పండించినాయే. వాడే మంచిగా బతాడు, ఏసీలో కూర్చుంటుండు. మంచిగా నున్నగా దూకొని ఏసీలో కూర్చుండు. మేమేం గిసండి చీరలు కట్టుకొని తిరగాలి ముంగట. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చేది. సలగుండా మంచిగా ఇచ్చిండు. నాయానికి ఇచ్చిండు, నీళ్లు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. ఏదన్నా కావాలన్నా గానీ ఇచ్చిండు. వీడు ఫోన్ చేస్తే ఫోన్ లేదేం లేదు, 1 2 గంటలకు వస్తాడు. వీళ్ళందరూ అయిపోయినాక చల్లబడ్డాక వచ్చి మాట్లాడితే ఉన్నది. ఇప్పుడు సగము ఈ రైతుకు మొత్తం కాంట అయిపోయింది. నువ్వు ఎప్పుడు రావాలి వచ్చే మనిషివి? 9 కాక ముందుకే రావాలి. ధర గిట్లని నీకు తెలియలే. 30 రూపాయలు ఇస్తాను రాటని తెలిసింది కానీ ఏదో కుమ్మక్కయ్య వచ్చిండు. రాలేదు. ఈ రైతులు ఏమంటారు? ఇప్పుడు అంతా ఇట్లా జరుగుతుంది. మరి గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తారట. గ్యాస్ ఫ్రీ 1000 రూపాయలు 1000 రూపాయలు గ్యాస్ కు. 500కి ఇస్తారు. 500కి ఎవడియలే. వాడికి తిరిగినాం, పెంబర్తి తిరిగి మళ్ళా కొనుక్కున్నాం. ఆడు గ్యాస్ నెలకు అంటాడు.
మేము ఫోన్ చేస్తే నెలకమ్మ మళ్ళీ పోయి తెచ్చుకుంటాను. ఏం చేయాలి? గ్యాసులకు సుద్ధగా అదే ధర ఉన్నది. ఇదంతా పరిస్థితి ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు? సావాలనిపిస్తుంది, వాడిని చంపాలనిపిస్తుంది. వాడిని అయితే చంపాలి అంతేనా? అంతే. ఆడ ఎక్కినోడు ఎవడో నా ముందు నిలబడాలి, నేను ఆయన్ని చంపుతా, నేను చస్తా. ఆయన పేరు తెలుసా? ముఖ్యమంత్రి పేరు తెలియదు. ముఖ్యమంత్రి అసలు అయినా తెలియదు. నిన్న వచ్చిన ఆయన 5 చూసిన మాగా గాని ఆయన మంచిగా అన్న మాగా అన్న గాని అది ఏంటి అన్నాడు. మరి గ్యారంటీగా ఇస్తానే ఇయ్యాల కొనుగోలు అవుతుంది. ఇవాళ ముందు ఇచ్చినాకనే నేను ఇట్లా రాసి నిప్పుల నీళ్ళు చల్లిపోతుండ్రు. అంతే. ఆయన అవ్వను ఎందుకు గెలిచిండు అంతే. నాకు ఆకలి అవుతుందయ్యా, కాడి పీడ్చుకపోతుంది. 2 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. 5 రోజులు. ఎంత పడుతుంది ధర పాడగా ధర లేదు, 65. ఓ అయ్యా, సరే ఇక మొత్తానికి 30 రూపాయలు పెంచిండు. బోనస్ 500 ఇస్తాడు. బోనస్ ఎవడాడన్నాడు అని చెప్పనుకో కొడతా. బోనస్ అంటే మాకు ఏదొద్దు, బస్ కిరాయి మంచిగానే ఇయ్యని. బస్ కిరాయి ఆడవాళ్ళకి పెట్టని. ఆ మొగోళ్ళు సుతే సర్బలమే ఉండాలి, వాళ్ళు ఉండాలి, మేము ఉండాలి. కానీ ఇవన్నీ దొంగ ఇవి చేసిండు. ఇక ఈ రైతుకు ఏమన్నా టమాటా కొందామంటే గట్లున్నది, ఏమన్నా పొరగల పెళ్లిళ్ళు చేద్దామంటే గిట్లున్నది. లక్షలు ఒక్కొక్కడు లక్షలట, కోట్లట. ఇచ్చిండు ఎక్కిన కానీ ఎవరికి పెళ్లి కాలేదా? ఇంతవరకు కాలేదా? అయినాయి ఇచ్చిండా? ఇయ్యలే దొంగ ఇయ్యాడు. లక్ష రూపాయలు ఇచ్చేదా? ఏమో ఇచ్చిండు, మాగా ఇచ్చిండు. పోరగలకు పూర్తి కాదు ఇది ఇచ్చిండు. ఈడేమి ఇచ్చిండు? పుడితే కూడా ఇచ్చిండు. ఇదో మాకు ఇచ్చిండు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే 12,000 అని గట్ల సాయం చేసిండా? ఆ సాయం మంచిగా ఉందా? ఈ సాయం ఇక ఉప్పు సప్ప కానీ ఆయన మంచిగా ఉన్నది. కానీ ఈడెక్కిన కాడ నుంచి ఒక్కల పెళ్లి కాలేదా? గది కావాలి. వాళ్ళకన్నా ఇచ్చినట్టుగా మాకు రూపుడి కావాలి అంతే. ఇంత కోపం ఎందుకు ముఖ్యమంత్రి పైన? ఎందుకంటే నిన్న వచ్చినావు సారు, నిన్న వచ్చినావు, నా ఆయనకే వచ్చినావు. మేము గోస పడంగా వచ్చినావు. వచ్చినప్పుడు 30 రూపాయలు వేస్తావు. 30 రూపాయలు అది చాయ్కి పోతారు, గడపోతే. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? నీకు ఏం కావాలండి? ఏం కావాలి? నాకు కూరగాయల వరకట్నం తక్కువ కావాలి, ఈ ఉప్పు మిరపకాయ తక్కువ కావాలి, అంతే. నీకు రేట్ రావాలి. రేట్ అంటే ఇక అందరికి వచ్చేది, నాకు రాని గాని నాకు ఒక్కదానికి కాదు. సలాం తండ్రి. అనంతపురం గ్రామం, నర్మేట మండలం సార్. అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వడ్లు నిన్న చూసినప్పుడు 1541 ఉండే సార్. ఇవాళ వచ్చేసరికి ఇవాళ 30 రూపాయల ధర పెంచేసరికి 1571 పడ్డది సార్. మరి ఈ ధరకు డబ్బు పెడితే మాకు పెట్టుబడి మందమన్నా రావాలా వద్దా? మరి సార్ వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారు? నిన్న అందరు ధర్నా చేసేసరికి ఏమో 30 గంట సేపట్ల పెంచుతారు పైసలు, లొల్లు చేయకూరని నిన్న కలెక్టర్ సార్ వాళ్ళు వచ్చి అనిపోయారు. అని పోయిన తర్వాత మరి ఇవాటికన్నా పెంచుతారు అనుకుంటే తీరా ఎక్కువ రేటు ఉన్న వాళ్ళకు 30 రూపాయలే పెంచుర్రు సారు. ఇవాళ తక్కువ రేటు ఉన్న వాళ్ళకు 30 రూపాయలు పెంచుర్రు. మరి ఈ ధరకు పెడితే మరి మా పెట్టుబడి మందమన్నా రావాలా వద్దా? ఒక్క మందు బస్తా కొనాలంటే కనీసం 1500 ఉన్నది, 1500 1600 ఉన్నది. మేము మాకు వేరే మాకు పొలం లేకపోతే, మాకు బతకడానికి వీలు లేకపోతే కౌలుకు పట్టినాం సారు. ఒక్క రైతు ఎకరానికి 5,000 6,000 కౌలుకు ఉన్నది సారు. మరి ఆ కౌలు పైసలు కట్టాలన్నా మాకు ఇప్పుడు 5 ఎకరాల కౌలు పట్టినా 25,000 కౌలుకే పోతుంది. 25,000 కౌలుకే పోతుంది. ట్రాక్టర్ ధర 7,000 ధర. దున్నటానికి 7,000 సారు. దున్నటానికి 7,000. వరి కోత మిషన్ కు 2,000 అవుతుంది. గంటకు 2,000 తీసుకుంటారు. ట్రాక్టర్ కిరాయికి 2,000 తీసుకుంటారు. ఇవన్నీ పోగా మాకు పెట్టుబడి ధర మొత్తం పైసలు మిగలలేకపోతుంది. మరి ఈ 3 పిల్లలకు చిన్న పిల్లని ఇప్పుడు 3 రోజులు సార్ మేము వచ్చి 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి చిన్న పిల్లని ఎత్తుకొని ఇక్కడనే ఉంటున్నా సారు. ఇన్ని గోసలు
గతంలో ఎప్పుడన్నా ఈ 1500కు అమ్మినవాను అంటే ఎప్పుడు అమ్మలే సారు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమే, ఎప్పుడు అమ్మలే 1500కు. మరి ఇంత ఘోరంగా ఎప్పుడు అమ్మలే మేము. మరి ఈసారి అన్న ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం మీకు 2200తో పాటు 500 బోనస్ కూడా ఇస్తా అన్నది. మరి బోనస్ ముచ్చట ఏంటంటే ఏమి ఇవ్వలే సారు. 500 కాదు, 5 రూపాయలు కూడా మాకు ఏమి చేయలేదు ప్రభుత్వం. మరి ఇంత ఘోరంగా చేసి ఈ ప్రభుత్వం అధికారులు ఏమంటారు? మరి అధికారులు ఏమంటలేరు సారు. సపోర్ట్ చేసిన వాళ్ళకే చేస్తున్నారు. ఇక మునిగేటోళ్ళకి ఇంత ముంచుతారు తప్ప ఈ ప్రభుత్వం మాకు ఏం చేస్తలేదు. మరి నాకు ఇప్పుడు 3 పిల్లలు సారు, ఇంకా 2 పిల్లలు ఆడపిల్లలు ఇంకా ఇంటికాడ ఉన్నారు. ఇగో చిన్న పాపను ఎత్తుకొని వచ్చిన. ఇప్పుడు 3 రోజులు సార్ మేము ఇక్కడ వచ్చి 3 రోజుల సంది ఇగో ఇదే గోస అవుతుంది మాకు. ఇది పరిస్థితి ఏంది మార్కెట్లో. ఆ ఒక చిన్న పాపను వేసుకొని ఆ తల్లి 3 రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ 3 రోజుల నుంచి వెయిట్ చేస్తే గతంలో ఏ రోజు కూడా ఈ 1500కి అమ్మిన దాఖలాలు లేవని చెప్తున్నది ఆ తల్లి. ఏ రోజు అన్న అమ్మినావమ్మను? ఏ రోజు అమ్మలే సార్. ఇంత తక్కువ రేటుకి? ఇంత తక్కువ రేటుకి ఎప్పుడు అమ్మలేదు మేము. దరిద్రపు కొట్టు ముచ్చట ఏంటంటే నువ్వు అధికారంలోకి రావడం కోసము ఈ 2200 కాక ఆ యొక్క బోనస్, నీ బొంద బోనస్ నాయన, నీ బొంద, నీ బొక్క బోర్ల, నీ బోనస్, నీ మాటలకే ఈ రోజు కూడా నువ్వు మాటలే మాట్లాడుతున్నావు తప్ప ఈ రైతులకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది మార్కెట్. వచ్చి చూడు ఈ రైతులు ఈ పరిస్థితి చూడు, వీళ్ళ గోస చూడు. కనీసం మరి మార్కెట్లో అమ్మితే బోనస్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియదు. కొంతమంది చెప్తారు రేటు తగ్గితే బోనస్ ఇస్తా అంటారు. పోనీ ఆ 500 బోనస్ ఇప్పుడు వాళ్ళు 1500కి అమ్ముకున్నారు, తగ్గింది రేటు, ఆ 500 బోనస్ ఇస్తారా? మరి వాళ్ళకి ఏ స్పష్టత లేదు. ఇచ్చిరామన్నా ఏమన్నా ఇచ్చిరా? 500 బోనస్ పడుతుంది. ఇక్కడ అధికారులను అడుగుతానేమో పెంచుతామని ముష్టిగా ఎంత 30 రూపాయల ఒక రైతుకు నువ్వు 30 రూపాయల నువ్వు ఏసీ గదిలో కూర్చుంటే ఆ 30 రూపాయలు ఎంత? ఒక ఛాయ్ తాగితే ఈరోజు హైటెక్ సిటీలో ఒక ఛాయ్ వాల్యూ 30 రూపాయలు అవుతుంది. నువ్వు ఒక ఛాయ్ లాగా చూస్తావా? ఎంత సిగ్గుచేటు ఇదంతా. ఇప్పటికైనా ఈ యొక్క 2000 సార్, 2000 ఈ పోయిన వానకాలంలో 2000 నుంచి 2200 దాకా కొన్నారు సార్. తడిచినా సుధా అసలు పరిస్థితి. ఆ రేటు ఉంటుంది అనుకోండి. నేను ఈ రోజు పోసుకోవచ్చు, అయ్యాడికి 3 రోజులు అయితే పోసుకోవచ్చు. నేను 1700 తీసుకుంటా అంటారు. ఇక లాస్ట్ వరకు చూసి అగ్గిపుల్ల గీకిపోతుంది సపరేగా. ఎందుకంటే గొడ్లు కోసిన ప్రభుత్వాన్ని ఎంత నిలదీసినా నిన్న నుంచి వస్తాలు పోతాలు చెప్తాను అంటారు. ఇంక తరగలేదు. ఇక వాయిదేసి సోమవారం నుంచి మళ్ళీ చెప్తా అంటాండి. పరిస్థితి ఏం చేయాలి? సోమవారం దాకా ఇక్కడనే ఉన్నా, మాకు బట్టల్లో తానం లేదు, ఏది లేదు. వచ్చిన పైసలు తిండి ఇక్కడనే పెట్టుకోవాలి. టిఫిన్ చేస్తే ఒక 30 రూపాయలు ఒక పూట సరిపోతలేదు. ఇంటికి పోతే ఇంత అన్నం తింటే ఇంత పని చేసుకుంటున్నాం. అయిన పరిస్థితి వచ్చింది మాకు. రైతు ఉండేందుకు రైతే రాజు అంటాడు, ఏడున్నారు రాజు పొయ్యిలవ అంటాడు. అధికారం ఉన్న వాళ్ళు గద్దలకే మాటలకే ఎవరు లేడు చేసేటోడు. మాటలు చెప్తారు వెళ్ళిపోతారు. ఎన్ని బస్తాలు తెచ్చినవి? 150 బస్తాలు. 150 బస్తాలు 5 ఎకరాలు పెట్టా. అంటే దగ్గర నీకు 90 క్వింటాల్ దాకా అయితే 100 క్వింటాల్ అయితే 100 క్వింటాల్ అంటే ఇప్పుడు ఎంత వేసిండు రేటు? 1700. 1700 అంటే దగ్గర 500 తీసేసిండు. అంటే దగ్గర నీకు 100 క్వింటాలకు 500 తీసేసిండు అంటే 50,000 నష్టం. ఎవడు ఇవ్వాలి నీకు ఆ 50,000? ఎవడిస్తాడు? ఇంకా ఈ 2200 కాకుండా 500 బోనస్ అంట రేటు తగ్గితే. బోనస్ ముచ్చట రేటు ఉంది. ఆ బోనస్ అంటే ఈ రేటే గది లేదంటే బోనస్ వేయడానికి వస్తుందన్నా. రేటే గది లేదా అన్నప్పుడు బోనస్ ఏం వస్తుంది? అంతేనా? ఇంతవరకు బోనస్ అనలే. రేటే సక్క లేదా మార్కెట్ లో. పోయిన వానకాలం అప్పుడు కొన్నారు 21, 22 దాకా కొన్నారు. ఇప్పుడు ఏంది 1500, 1600, 1700. అప్పుడు ఇంకా పచ్చిగా ఉంటాయి. అసలు వాటికి రేటు పెట్టిలో, ఇసుంటి వాటికి ఇప్పుడు రేటు పెడతలేరు. ఐకేఎం సెంటర్ అని పెట్టిలో ఇంతవరకు కాంటాలు అయితే జోకులు లేదు, ఊళ్ళో భారతనే రాలేదు. ఇక ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు. ఇప్పుడు ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ఏం చెప్పేది ఉంది? లాస్ట్ వరకు ఎవరు కొనబోతే సపరేట్గా వదిలిపెట్టిపోతారు. ఆ సాములంతా అంతే కాలు పెట్టిపోతారు. ఎవరు వచ్చి అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటాడు. ఎవరు వ్యవసాయం సీఎం కూడా రైతేనట. రైతు అయితే మరి గోస బాగా తెలుతా మరి ఏది బోనస్ అనే రేట్లు మరి రైతులకు పెంచాలంటే ఏది? ఎవరు బతికిస్తాను? ఒక దుకాణంలో పోతే 10 రూపాయలు తగ్గి అంటే తగ్గాడు. 1500 అంటే 1500 ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదంటాడు. అప్పుడు లేకపోతే 10 రూపాయలు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 10 రూపాయలు పట్టుకోవాలి. కానీ ఇక్కడ మన ఓట్లకు పక్కోడు వచ్చి డిసైడ్ చేస్తాడు. పక్కోడు మళ్ళీ అది కూడా మీ ముందట కాదట కదా? మా ముంగట కాదు. మ్యాచ్ చూసుకొని పోయి వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత మాట్లాడుకున్న తర్వాత వచ్చి రేటు గింత అయిందని చెప్తారు. అంతేనా? అంతే ఇబ్బందులు
ఉన్నాయి. అంతే. మాది వెంకిరాల గ్రామం. వెంకిరాల ఎన్ని ఓట్లు తెచ్చినావు? కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎట్లాంటి పచ్చి ఓట్లైనా 2018-50 నుండి 2250 దాకా అమ్ముకొని పోయినాం. అది ట్రాక్టర్లకి వెళ్ళి కారుతుంటే కూడా వచ్చిన కొన్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం 1559 రూపాయలు పడ్డది అదే రోడ్లు. ఇలాంటి పరిస్థితి చూసారు, ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఈ రైతులది ట్రాక్టర్ల నుంచి నీళ్ళు వచ్చినా కూడా 2200 పెట్టిరంట. ఈ రోజు నీకు మ్యాచర్ అడ్డం వస్తుందా? నీ ప్రభుత్వానికి మ్యాచర్ అడ్డం వస్తుందా? ఇదా రైతు కాంగ్రెస్ వస్తే రైతు వస్తాడు, రైతే రాజు అవుతాడు అన్నారు. ఇదా రాజు అవడం? ఆ యొక్క రైతు 1550 అట్లనా? ఎంత అండి? మీరు ఏసీ రూమ్లలో కూర్చొని తినడానికి వాళ్ళే ఇక్కడి నుంచి బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదో విధంగా రైతులే కదా మిమ్మల్ని ఆదుకునేది. సిగ్గుండాలి. ఇప్పుడే ఆడపోయింది ఆ మీడియా, లబో దిబో అని మొత్తుకున్నది కదా గత ప్రభుత్వాల పైన కావచ్చు, గత ప్రభుత్వాల పైన యూట్యూబ్లు 1000 సంఖ్యలో పెట్టి మొత్తుకున్నది. ఈరోజు జనగాం జిల్లాలో అంత పెద్ద వార్త అయితే వాళ్ళకు రైతులకి నష్టం జరుగుతుంటే, ఆ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతుంటే, ఆ రైతుల ముందు ఏదైతే వేలం పాట కూడా ఆ యొక్క ఒడ్లకు సంబంధించిన రైతుల ముందు వేయకుండా లోపల కూర్చొని ఏసీ రూమ్లలో చేస్తుంటే ఏంది పరిస్థితి? ఏం జరుగుతుంది తెలంగాణలో? రైతులు అరిగోస పిల్లల్ని వేసుకొని వచ్చి ఆ రైతు ఒక్కొక్క రైతు 3-4 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నా ఆ రైతుల మీరు ఒడ్లు కొనకపోవడం, ఆ కొనగా మళ్ళా కొన్న ఒడ్లకేమో 1500 పెట్టడం, నువ్వు అమ్మితే అమ్ము లేకపోతే పో 1500, 1530, 1550 అని ఆ రైతులని యొక్క అధికారులు అంటుంటే వాళ్ళు ఇంటికి పోలేక ఇక్కడ అమ్ముకోలేక ఇక్కడ ఆగిపోయిన పరిస్థితులు అవపడుతున్నాయి. ఈ రైతుల బాధలు చూస్తే మీకు కనీసం బాధ వేస్తలేదా? ఆ రైతులే కదా మీకు ఓట్లేసి మిమ్మల్ని ఈరోజు అధికారంలో తీసుకొచ్చింది. ఆ రైతులే కదా మీకు ఈరోజు ఓట్లు వేస్తే కదా మీరు ఆ సీఎం కుర్చీలో, ఆ మంత్రుల కుర్చీలో కూర్చున్నది. కొంచెమన్నా చూడాలి కదా. అరే ఒక 200 తక్కువ 2000కి ఇచ్చేసే అందరికీ. అరే మరి ఎంత దరిద్రం అండి, ఎంత దరిద్రం. నీ బోనస్ 500 నీ నెత్తిన కొట్టుకోవా నీ బోనస్ 500. ఆ రైతుకు 500 నష్టం ఎందుకు చేస్తున్నావు? 1500 అంటే 650 రూపాయలు దగ్గర నష్టం చేస్తున్నావు నువ్వు. ఈ విధంగా ఉన్నది జనగామ ఒక రైతుల పరిస్థితి. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా అంటే, అందరూ కూడా చాలామంది కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకి నీ ప్రభుత్వం నుంచి కౌలు రైతు ఏమన్నా నీకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదాయం రాలేదు ఇంతవరకు కూడా ఎలాంటి ఆదాయం కూడా రాలేదు, ఎలాంటి సహాయం కూడా చేయలేదు, ఎలాంటి విధానాలు కూడా జరపలేదు. ఇంతవరకు ఎలాంటి రూపాయి కూడా నా ప్రభుత్వం నుండి చెందలేదు. కౌలు రైతుకు నువ్వు రూపాయి ఇయ్యాల. ఆ తర్వాత నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే 5 ఎకరాల లోపు అన్నావు, 5 ఎకరాల లోపు అన్నావు. సరే వాళ్ళు 10 ఎకరాలు డబ్బున్న వాళ్ళు అన్నావు, అయిపోయింది. ఆ రైతు బంధు కౌలు రైతుకు వస్తా? కౌలు రైతుకి ఇయ్యడుగా ఆయన, ఇవ్వడు. ఆయన ఎట్లా ఇస్తాడు? ఇవ్వడు. ఆయన అకౌంట్లో పడతాయి. ఈ కౌలు రైతు కౌలు పెట్టుకొని ఏంటి పిండి బస్తాలు తెచ్చుకొని నువ్వు పిండి బస్తాలు 2000 ఆడ ఏమైనా సబ్సిడీ ఉందా? అది లేదు, ఏమి లేకుండా ఈ రైతులని రోడ్ల పాలు చేస్తున్నారు. ఖబర్దార్ చెప్తున్నాం, ఈ రైతులను కనుక మీరు ఇలా గోస పెట్టుకుంటే మీరు ఆ రైతుల ఊళ్ళల్లో కూడా మీ ఎంపీలు కావచ్చు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, మీ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఆ యొక్క అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, చెప్తున్నాం ఊర్లలో తిరగనియరు మిమ్మల్ని. ఎందుకంటే రైతులు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటున్నారు. ఆ యొక్క రైతుల గోస దాక్తుంది. మీకు మీ యొక్క ప్రభుత్వానికి కంపల్సరీ చెప్తున్నా, రైతుల పక్షాన ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం చాలా సంపూర్ణంగా ముందుకెళ్తుంది తప్ప ఇలా వాళ్ళని ఏడిపించుకుంటే మాత్రం ముందుకెళ్ళదు. ఇంకా కొంతమంది రైతులతో కూడా నేను మాట్లాడిస్తా, ప్రతి ఒక్క రైతుతోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తా, వాళ్ళ యొక్క బాధలను మీకు చేరవేసే ప్రయత్నం చేస్తా. చెప్పండి అన్న, మీరెక్కడి నుంచి వచ్చిరే? చిన్న కోడూరు. ఓట్లు ఎన్ని ఓట్లు తీసుకొచ్చినావా? ఏంది వేలం పాట అయిపోయిందా? నిన్న సాయంత్రం పోసిన చిట్టి ఏమంటే చిట్టి ఇప్పుడు వచ్చి చూసుకొని పోయారు. 17-60 పెడతా. 10 లోపే అయిపోవాలిగా పాట, పెట్టదలేరు. ఎంత అంటారు? 17-60 ఇస్తావా ఇవ్వవా అంటారు ఒకటే. ఇవ్వకపోతే ఏందంట?
ఇక ఇది లేకపోతే పెట్టుకోవట్లా అట్లా పెట్టుకోండు రేపు ఎల్లుండి మార్కెట్ బంద్ ఉంది ఎల్లుండి అమ్ముకో అంటారు అంతా మళ్ళీ రైతులను మొత్తం ఆగం చేస్తారు వీళ్ళు అమ్మాలోళ్ళు అది ఈ ఈ అదే వాళ్ళ అధికారులు ఈ కోమాట్లు రైస్ మిల్లర్లు అంతా కుమ్మక్కయ్యరు కుమ్మక్కయ్యి మొత్తం వాళ్ళు ఒక గిట్టుబాటు ధర పెడతలేరు మా ఇవాళ దొరికిన పైసలు వాళ్ళు గుంజుకుంటారు రైతుల దగ్గర రైతులను మోసం చేస్తారు మొత్తం ఇప్పుడు వరి కోయాలన్నా మిషన్లకు మందు బత్తాలు కావాలన్నా వచ్చే రేట్లు ఉన్నాయి ఒక గంటకు ఒక మడి పోయిన సంవత్సరం ఇంత తక్కువ రేట్ అమ్మినావా పోయిన సంవత్సరం మంచిగా నడిచింది పోయిన సంవత్సరం 18 చిల్లర పడ్డాయి 18 దాకా మంచిగా పడ్డాయి 18 దాకా ఇంకా ఎక్కువనే పడ్డాయి 18 ఇంకా లోయెస్ట్ అనుకుంటా ఈసారి మొత్తం అధ్వానం పెడతారు అంతేనా ఎంత పెడుతురు ఈసారి మాకు కంపల్సరీ మాకు 2000 కావాలి ఈసారి 2000 కావాలి ఆయన బోనస్ వద్దు ఆయన ఏదొద్దు ఆయన సరి అయిన గిట్టుబాటు ధర పెడితే చాలు మాకు కనీసం నీళ్ళన్ని నీళ్ళు కూడా లేవు నీళ్లు లేవు ఏది లేదు మాకు వాళ్ళు మాత్రం అధికారులు మాత్రం ఏసీ రూములల్లా ఫ్యాన్లల్లా కింటకి 500-600 సంపాదించుకుంటారు మంచి ఆడ కూర్చున్నారు ఏసీ రూములల్లా ఏసీ కూలర్లు అన్ని పెట్టుకొని ఉంటారు కనీసం నీళ్ళు తాగుదామన్నా కూడా ఇక్కడ నీళ్లు కూడా లేవు రాత్రి పట్టలు ఇస్తా ఉన్నారు పట్టలు కూడా ఇయ్యలే డబ్బున రాత్రి వాన పడితే ఎట్లుండు ఇట్లా మబ్బు అవుతుంది కప్పుకోవడానికి మార్కెట్లోనే గతి లేదు నువ్వు బయట ఐకేపీలు ఉన్నాయా మరి పోనీ ఐకేపీలో కూడా లేవు ఐకేపీలో మొత్తం ఇంకా దేక్తలేరు ఒక్క గింజ కూడా ఇచ్చాలి ఐకేపీ సెంటర్లోకి వెళ్ళి మొత్తం అద్మానం ఉన్నది మొత్తం ఇక్కడ మొత్తం అంతేనా చెప్పే రైతు నువ్వే నుంచి వచ్చినా ఎర్రలపాడు ఒడ్లే తెచ్చినావా ఒడ్లో తెచ్చినా అక్కడ పోసిన 1500 పడ్డాయి ధర 1500 ఓర్నే అమ్మ నీ అబ్బా నాకే చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయాలి ఇన్ని రోజులు వ్యవసాయం చేసినావు 3 ఎకరాలు పెడితే 40 బత్తాలు అయినాయి ఎంత 3 ఎకరాలు పెడితే 40 బత్తాలు 40 అవుతారు ఎందుకు నీళ్ళు లేక ఎండిపోయింది ఎండిపోయిన పంట అయితే ఇది పరిస్థితి ఇంత బాధ ఏంది పెట్రోల్ ఎట్లా తీసుకోబోతున్నావు అయితే మొత్తానికి మరి ఇప్పుడు నేను 1500కి ఇయ్యను అని అధికారులతో డిమాండ్ కొనితట్లేరు అంత కొనేటట్లేరా అంత ఇబ్బంది అంతేనా అయితే ఒకసారి ఆ రైతు చెప్పేది వినపడిందా మీకు ఏమంటున్నాడు 3 ఎకరాల పొలం పెట్టినట్టు రైతు ఆ రైతు 3 ఎకరాల పొలం పెడితే ఆ రైతుకు వచ్చేసి 40 బస్తాలు పడినాయి 40 బస్తాలు ఎందుకు పడినాయి బాపు అని అడిగితే ఏం చెప్తున్నాడు మా యొక్క పొలం ఎండిపోయింది నీకు నీళ్ళు ఇచ్చే ముఖం లేదు నీళ్ళు ఇచ్చే ముఖం లేదు ఆ ఎండిపోయిన పొలంలో ఎంతో అంత కోసుకొని ఆ గిట్టుబాటు ధర వస్తే ఆడికాడికన్నా పూడుతుందేమో రైతు లాస్ కాకుండా నన్ను ఉంటాడేమో అంటే ఆయన 40 బస్తాలు పండితే 3 ఎకరాల పెట్టుబడికి ఎంత అవుతుందో తెలుసా ఎకరానికి 7000 21,000 ఎకరానికి 20,000 అవుతుంది 20,000 అదే మందు బస్తాలతోటి నాటు కూలీలతోటి అన్నిటికి ఆయన శ్రమ వదిలేసిన ఆయన ఇది గొర్రెదోలో లేకపోతే ఆయన సొంతంగా కలుపు బిక్కోనో లేకపోతే ఇంకోది ఆయన సొంతంగా పని చేసుకొని ఆ 3 ఎకరాలు పట్టుకొని ఉన్నా కూడా 60,000 పెట్టుబడి అవుతుంది ఆయన 40 బస్తాలు పండితే 24 క్వింటాలు అవుతుంది 24 క్వింటాలకు నువ్వు ఎంత ఇస్తున్నావో తెలుసా 24,000 అయ్యో 36,000 రూపాయలు వస్తాయి 24 క్వింటాలకి ఆయన పడ్డ ధరకి 60,000 రూపాయలకు 36,000 వస్తే 24,000 నీకు అక్కడ లాస్ అవుతాడు ఆయన శ్రమ మొత్తము అందులో వృధాగా పోయింది 4 నెలలు వరి ఏదైతే నారేసిన కాంచి అయితే ఒక 5 నెలలు ఇంచుమించుగా అటు ఇటుగా వరి కోసేంత వరకు 5 నెలల శ్రమ ఎవరికైనా జీతం ఉన్నా కూడా ఆయనకు నెలకు 10,000 వచ్చినా 50,000 సంపాదించుకునేటాడు అరే ఎక్కడ పోతుంది నీ ప్రభుత్వం ఎటు పోతుంది నువ్వు ఎటు చూస్తున్నావు ఈ రైతులు అవపడట్లేదా ఈ రైతులు నీ కళ్ళకు అవపడతలేదా ఈ రైతులు కదా నీకు ఓటేసింది సీఎం నువ్వు ఇప్పటికైనా చూడాలి ఇది ఒక్క మార్కెటే కాదు నేను ఇంకా చాలా మార్కెట్స్ తిరిగినా నేను ఒక వార్త కూడా చదివినా గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదంటే ఐకేపీలు స్టార్ట్ అయినాయా లేదు పేపర్ స్టేట్మెంట్లో మాత్రం ఏం చెప్తావు తెలుసా ఐకేపీలు స్టార్ట్ అయినాయి 1st తారీఖు నుంచే అంటావు సిగ్గుండాలిగా అబద్ధాలు చెప్తానికి మేనిఫెస్టో చెప్పినావు నువ్వు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయవు ఏంది ఈ పేద రైతులు పాపం ఆ రైతు ఎన్ని రోజులు అవుతుందా వచ్చి నువ్వు 3 రోజుల నుంచి కొంటలేరా ఇక చూడు 3 రోజుల నుంచి కొంటలేరట ఏంది ఈ బాధలు నిన్ను గెలిపించినందుకు ఎందుకు ఈ రైతులకు ఈ గోసలు
ఎందుకు ఈ రైతుల గోసలు? ఎన్ని బత్తాలు తెచ్చినావు? నేను ఆ పొరగాళ్ళకు చెరెకులున్నర ఉంది, నాకు నేను అందులో 15 గుంటలు తీసుకున్నావు? అందులో 20 సంచులు అయితే తెచ్చినావు. 1700 అంటాడు. ఇంత తక్కువ ధరకు అమ్మినావు ఎప్పుడన్నా? తక్కువ ధరకి ఏం అమ్మలేదు. 2000. కొంచెం గట్టిగా మాట్లాడు. 2000 ఎప్పుడైనా 2000కి అమ్మేదా? మరి ఇప్పుడు ఇంత తక్కువ ధరకు అమ్ముతాడు? 1700 మరి వాళ్ళు ఏమంటారు? అడిగితే ఏమంటారు? ఏమో అంతలే ఉన్నది ఇక ఇప్పుడు. అంతే ఉందని చెప్తుర్రా? మీ ముందే పాట పాడతారా, లోపలికి గిట్ట పోతారా? ఇక లోపలికి అంటే ఇక అవన్నీ నేను చూడలేనా. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? నిన్ననే వచ్చిన. నిన్న వచ్చినావు? వచ్చిన సాయంత్రం వచ్చినావు. మరి 500 బోనస్ ఇస్తారా? ఏ బోనస్ పాడుగా నాకేం తెలియదు నాన్న. కాదు కాదు, మీ మహిళలకు బస్సు ఎట్టున్నది? బస్సు మంచి బస్సు అందరికి ఇవ్వాలి నాన్న, మొగోళ్ళకి ఇవ్వాలి, ఆడోళ్ళకి ఇవ్వాలి. చాలా తప్పది. 6000 మిగులుతానట. 6000 పాడుగా 6000 మనకొద్దు, మనకు మిగులు తెలియదు. కానీ ఇద్దరికి సమానం ఇవ్వాలి నాన్న. సరే అమ్మ, సమానం మొత్తాన్ని 1700 కొంటారు. బాధ అనిపిస్తలే? బాధ అంటే బాధ. నీ కొడుకులు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అయ్యో వాళ్ళు గట్టిన పడైనరు నాన్న. పూజ మాకు గంజి పూస్తట్లేరు. వాళ్ళ పిల్లలు వాళ్ళు బతికేదే కష్టం. మరి ఇదంతా ఇట్లా తక్కువ రేటుకి అమ్మితే ఎట్లా? మరి వాళ్ళకు న్యాయం కాదు. వాళ్ళ న్యాయం వల్ల మనం ఏం చేయాలి? ఇంత తక్కువ ధరకు అమ్ముతుర్రు. మనం ఇంకో పెద్ద ఆయన తోటి ఉన్నాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఆయన ఎక్కడి నుంచి వచ్చినావా? మాది నాగారం లింగానగర్ మండల్, జిల్లా జనగాం జిల్లా. మార్కెట్కి ఎప్పుడు వచ్చినావు? మార్కెట్ అంటే వాస్తవం నేను నిన్ననే వచ్చిన. ఓకే, అవద్దని చెప్పొద్దు. పాట అయిందా? పాట కాలే. మాకు టెండర్గా మాకు చిట్టి పెట్టిరు, కానీ చిట్టి వాళ్ళు ఎవరు మాకు పాట వేయలే. ఎందుకంటే మా పచ్చిగున్నాయని. సరే, ఇక్కడ రైతుల పరిస్థితి నేను పచ్చిగా ఎందుకున్నాయనేది కూడా చెప్తా. దానికి ఆన్సర్ వాతావరణం సహకరిస్తలేదు. ఏది మబ్బులు వస్తున్నాయి. మబ్బులు వస్తడంతో ఇప్పుడు గింజ ఇప్పుడు ఏమైతుందంటే మ్యాచర్కి ఏమో 16 నుంచి 17 మ్యాచర్ అనేది గవర్నమెంట్ రేటుకు ఉన్నది. అయితే ఈ మబ్బుల వలన ఏంటంటే పోయినసారి ఇక్కడ కొన్నేలింగంపల్లి మీద పోయినసారి నుంచి స్టార్ట్ చేసి దాదాపు జనగాం 12 పక్క మొదలు పెట్టుకొని పోని హన్మకొండ దాకా, ఇక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ దాకా మొత్తం ఆ ఏరియా మొత్తం రాలిపోయినాయి. రైతులు నష్టపోయారు. అంటే ఆ ప్రభావంతో ఇప్పుడు మాకు ఆ భయంతో ఇప్పుడు మేము గోసుడి పచ్చ కింద ఎందుకు వచ్చింది, మ్యాచర్ ఎందుకు రాలేదంటే మీకు ఇవాళ 25, 30, 40 ఎందుకు చూస్తుందంటే ఈ వాతావరణం రాళ్ళు పడతాయి. 300 గింజ రాలిపోతే మళ్ళీ మాకు రైతు మిగిలేది పచ్చ గింజే మిగిలేదు మాకు. అయితే ఈ 300 గింజ అయిన గింజ రాలిపోతాను ఉద్దేశం మీద సరే పోయినసారి ఇదే 15-20 రోజుల కింద నేను ఇదివరకు కూడా అమ్మినా. ఏది పోయిన వానకాలం అమ్మినావా? మొన్న 15 రోజుల కింద నేను ఇదే ఓట్ల పచ్చి 1670 రూపాయలకు అమ్మిన. ఇదే పచ్చి ఓట్లే. కాకపోతే దగ్గర పట్టి ఉన్నది చూపిస్తా. 1686 రూపాయలు అంటే పచ్చియే. ఇవాళ అదే పచ్చి ఓట్ల బాపతి ఇవాళ ఎంత 1700 కూడా కొంటలేరు. అంటే ఫస్ట్ 1850 నుంచి 1900 దాకా కూడా పచ్చిగా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏమొచ్చింది? ఇప్పుడు సంవత్సరం ఇంత కమ్మినా ఇంత తక్కువ పోయినసారి అమ్మలే. అప్పుడు ఎంత? అప్పుడు 2000. అప్పుడు గవర్నమెంట్ రేటు 2000 అది. అప్పుడు తడి కూడా పచ్చి కూడా కొన్నారు. అప్పుడు ఐకేబీలు వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రాళ్ళ వర్షాలు పడతాయి అనేది ఈ రైతులు ఇంత జర పచ్చి గింజ కోసుకోవచ్చు కారణం అది. భగవంతుడు సహకరించకపోవడంతో రైతులు నష్టపోతారు. మేము సరే ఇప్పుడు వెనకట సామెత పెద్దలు ఏమన్నంటే మాకడ పెద్దలు అప్పుడు పుట్లు అంటే 8 బత్తాలు అంటే పుట్టికి ఏది పచ్చి కోసుకోమన్నాడు. ఏది వెనకట అంటే పుట్టికి ఏది అంటే 8 బస్తాలు. 8 బస్తాలలో 2 బస్తాలు పచ్చి కింద పోయినా 6 బస్తాలు మిగులుతాయి అనేది వెనకట పెద్దలు సామెతలు చెప్పారు. అంటే వర్షాలు ఇట్లా పడతాయి 6 బత్తాలు అది పచ్చి తేమ అనేది కారణం. అది ఇప్పుడు అది ఎవరు గ్రహించుకోలేదు. మరి రైతు పాపం పోయిండు పండించుడు 2 బత్తాలు పోతాయి. మరి భూమి మీద పోతే ఏమవుతుందని మన ఖరీదారులు కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఏది కానీ దాన్ని సహకరిస్తలేరు. సహకరించాక కథ ఇష్టం ఉన్న రేటు వాళ్ళు పచ్చిగా ఉన్నది తేమ అంటే ఏమంటారు? ఇయ్యాలంటే మేము ఏమనంటే నీ ఇష్టం డిమాండ్ ఏం చేసుకుంటాడు రైతు ఏం చేసుకుంటాడు? తింటాడా అన్నట్టు ఇవాళ అందుకోసానికనే ఈ మ్యాచర్ అనేది అందుకొచ్చింది. లేకపోతే ఈ వాతావరణం ఇంత బెదిరించి లేకపోతే వాస్తవానికి గవర్నమెంట్కి అదే 200. అంత పంట పండించిన ఎండబెట్టలేవా? ఇక నువ్వు 6 నెలలు కానీ కష్టపడానే 6 రోజులు కష్టపడనా కానీ
అది ఏ రాత్రి వచ్చేదే లేదు ఎప్పుడు తెలియదు. భగవంతుడు ప్రకృతి మనం దాన్ని సహకరించలేం కదా, మనం ఎవరో ఊహించలేం కదా. అట్లాంటి పచ్చి కోసుకొస్తే 1500 అంటండి. అగో అది తేడాకు అది అందుకోసం 1500 అంటే దర్యాప్తు దాదాపు 600-700. మళ్ళీ ఇంకోటి ఇక సరే ఇక రాజకీయానికి పోవాలంటే నేను కూడా నాకు కూడా అని తెలుసు. నువ్వు సరే పోయిన గవర్నమెంట్ అది ఇస్తాను ఇచ్చింది అయ్యలేదని పక్కకు పెట్టు. సరే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నువ్వేమన్నావు 12 హామీలు, నువ్వు ఎన్నేనో 6 హామీలు అని అన్నావు. 6 హామీలో రైతులకు సంబంధించి ఒక్క హామీ కూడా అమలు చేయలే. నువ్వు పసులు చూస్తా ఉన్నావు, అవసరమా? నేను అంటున్నా నువ్వు కరెంట్ బిల్లు ఇచ్చావు 150 కట్టుకోలేడా? ఇంకోటి గ్యాస్ ఇచ్చాను 500, అది ఎవరికి పడుతుందో ఎవరిని కూడా అకౌంట్కి వస్తూనే లేదు. అది ఎవరికి పోతుందో. రైతులకు 4 హామీలు అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఏది డిసెంబర్ 29 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు 2 లక్షల ఏకదాటిగా మాఫీ అన్నావు. ఏది డిసెంబర్ 9వ 9 తారీఖు ఏది 15,000 రుణమాఫీ ఏది మన రైతు బంధు అన్నావు. కేసీఆర్ ఇచ్చిన పైసలు, పోయిన గవర్నమెంట్ ఇచ్చిన పైసలే నువ్వు ఇంతవరకు వేస్తలేవు. నీ 15,000 అనేది ఏది? నిరుద్యోగులకు అన్నావు. ఏది 2,500 మహిళలకు అన్నావు. కౌలుదారికి అన్నావు, కౌలుదారికి నువ్వు ఇస్తావు అన్నావు. కౌలుదారికి ఇస్తావా పట్టదారికి ఇస్తావా? అది లేనే లేదు. బోనస్ మళ్ళీ నిన్న నువ్వు తుక్కుగూడలో మనం మీటింగ్ అని పెట్టినావు. ఏది రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చి ఇంకా 5 గ్యారెంటీలు అంటే ఏంటిదో అది. ఈ 6 గ్యారెంటీ లేక అమలు లేదు, 5 గ్యారెంటీలు అది ఏందో. అంటే నువ్వు ఓటు ఈ అబద్ధాల ముచ్చట చెప్పి ఓటు దండుకొని రాజకీయం వెళ్తావా? చెప్పిన మాట మొదలు అమలు చేయి. మొదలు అమలు చేసినాక నీకు ఓటు వేస్తాం. ఆ అమలు పక్కకు పెట్టి 2 లక్షల రుణమాఫీ 14 సీట్లు అంటాడు. 14 సీట్లు వస్తావు, ఇంకా మత్తుగా అంటావు. నేను కూడా ఇప్పుడు వచ్చి మత్తుగా మాట్లాడతాడు ఊళ్ళోకి వచ్చి. ఇది కూడా అంతే. అయ్యా మరి ఏది రైతులకు సంబంధించిన మాట ఒక్కటి హామీ చేయలేడు. ఏమన్నా రైతు బంధు ఫుల్ ఇచ్చిండు. రైతు బంధా ఇచ్చిండు. రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన అమౌంట్ పైసలే నువ్వు ఇయ్యలే సక్క. ఇంకా సగం 5 ఎకరాలు మంత్రి కావచ్చు, ఇంకో ఆయన మీడియా పెట్టి చెప్పుతో కొడతాం పర్లేదు ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. మరి వాడు కూడా ఒక రైతే. వాడు పోయిసారి కేసీఆర్ ఇచ్చే పైసలు వచ్చారు దెంగిడు. వానికే ఉంది 100 ఎకరాలు. అందరూ వాళ్ళే దెంగిరు, రాజకీయ నాయకులు. సామాన్య మానవ నెట్టిర్రు. విన్నావా? అందరు దొంగలే. ఆయన కూడా అప్పుడు ఎమ్మెల్యేగా, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఎమ్మెల్యేగా. ఆయన దొంగలే. రైతు బంధు కేసీఆర్ ఇచ్చింది. ఇవాళ ఎందుకు మాట ఎందుకు ఇస్తలేవు నువ్వు? ఇవాళ నువ్వెందుకు 15,000 ఎందుకు ఇస్తలేవు? మరి ఆ బీజీ కేసీఆర్ ఇచ్చే పైసలు ఇప్పటికే 5 ఎకరాలు. ఆవిడకి 6,000 మిగులుతానే, ఫ్రీ బస్ 6,000 మిగులుతానే. అది ఎన్నోడు పోతుండ్రు, ఎవరు పోతుర్రు అసలు పోయేటోళ్ళే వాళ్ళు. ఇక అది అనొద్దు కానీ ఆ మాట ఇక వాళ్ళని మనం భయం చేయొద్దు. ఏం పని వాళ్ళు పోతుర్రు అసలు. వాసన పని చేసిన వాళ్ళకు మీరు రైతులకు ఏం పని బయటికి పోతాను మరి అనేది ఏంది? అంటే నువ్వు పిరిపాస కాదు పని వ్యవసాయ కూలికి వస్తూనే లేదు. పిరిపాస అంటే తెలంగాణ ఏరియా మొత్తం తిరిగి వస్తుంది. తెలంగాణ ఏరియా మొత్తం తిరిగి వస్తుంది. పిరిపాస సోమరపోతులు చేసినావు. నువ్వు జనాలు సోమరపోతులు చేసినావు. నేను చెప్తున్నాగా, కష్టం చేసుకో బతకాన ముచ్చడం ఒక్కటి లేదు. రైతులకు సంబంధించిన విషయం ఒక్కటి చేయలేను. నా విజ్ఞప్తి అది. మొత్తానికి ఇవన్నీ బాధ అనిపిస్తుంది. ఎక్కడి ఒక్కటి చేయలేదే నువ్వు. ఇప్పుడు ఏమన్నా కేసీఆర్ చేసిండు అంటాడు. కేసీఆర్ చెయ్యడు అనే ధోరణిలోనే నేను ముందుకు చేస్తాను వచ్చినావు. నువ్వు అన్న మాట నిలబెట్టు. నిలబెట్టు నీళ్ళే రైతులకు నీళ్ళు. కేసీఆర్ వాస్తవానికి 4-5 ఏళ్ళ నుంచి వెళ్ళి వాస్తవానికి వర్షాలు పడ్డాయి. ప్రాజెక్టులలో కూడా నిలిచి పెట్టిర్రు, పంటలు పడినాయి. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ముందుకు వచ్చినావో నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి కాలం వెనకకు పోయింది. మనం ఉన్న నీళ్ళని కూడా నువ్వు ఉపయోగించాలి. ఉపయోగించి ముందస్తుగా నువ్వు ప్రణాళిక చేసి నీళ్ళు వదిలిపెట్టలేదు. రైతులకు నీళ్ళు నీళ్ళు లేకుంటే ఎట్లా 6 తడి పంటలతో పండించుకుంటే పంటకు దారి ఏంది పరిస్థితి? ఏమన్నా కాళేశ్వరం కుంగింది. సరే కాళేశ్వరం కుంగింది, మనం పని చేస్తుడు ఎవరికైనా జరుగుతాయి. అప్పుడు వెనకట నారాయణ సాగర్ కూడా కుంగింది. నాగర్ సాగర్ కూడా కుంగింది. అది తెలుసా? మన ఆ రేవంత్ రెడ్డి తెలుసా? ఇవాళ ఏమన్నాడు? కేతాన్ మీద భరణం పెడుతున్నావు. నేను కాదంటలేను. మనం పని చేస్తుంటే ఏదైనా ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ జరిగిన దాని మీద ఎంక్వైరీ పెట్టి అది చేసి అది ఎంత కడతా దాన్ని పునరుద్ధరణ చేయి. పునరుద్ధరణ చేసి నీళ్ళు ఇయ్యి. అరే బడవా నువ్వు చేసిన పని ఫెయిల్ అయింది, నేను ముందర వాడు చేసిన నీళ్ళు ఇచ్చిన మాట్లాడు. కానీ ఇడుగుడుగా వాడే దొంగ, వాడు దొంగనే నువ్వు. నేను సంవత్సరాన్ని నువ్వు వచ్చినావు రాజకీయాన్ని, నువ్వు గద్దె ఎక్కినావు. మరి నువ్వు చేయి. అది చేయకపోయినా ఆడే దొంగ అని ఉంటే ఎందుకే? మళ్ళీ కాళేశ్వరం బాగుపడితే కేసీఆర్ కాదు బాగుపడేది, రైతులు కదా. రైతులకు ఆయన పైన కక్ష ఉంటుంది, అట్లా తీర్చుకో. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, క్యాడర్ మారుతారు, లీడర్లు పోతారు, ముఖ్యమంత్రి. ఇలా మనకు ఇవాళ ఎంత 70 ఏళ్ళు 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చి ఎంతమంది ప్రధానులు పోయినరు, ఎంతమంది ముఖ్యమంత్రులు పోయిర్రు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా రేపు ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఒక అప్పుడు కూడా పోతుంది. ఇది కూడా ఒకప్పుడు పోతుంది. రైతుల కోసం ఆయన పోయినా నీకేమైతే నిన్ను కూడా అంటారు కదా. ఇది నువ్వు కూడా ఉన్నాడు పోతావు. రేపు ఇప్పుడున్న బలం 5 వచ్చే 5 ఏళ్ళ చూపించు చూద్దాం. అంటే
ఇప్పటికీ ఎవరో శాశ్వతం కాదు రాజకీయం అధికారం ఎవరికి శాశ్వతం కాదు. జనం మార్పిడి అనేది నీ మీద మార్పిడి అనేది ఒకటి చూసిర్రు. మార్పు ఏం మార్పు వచ్చింది? మార్పు లేదు, ఏం లేదు. ఏం మార్పు లేదు. జనాలను ఇంకా కేసీఆర్ కంటే నువ్వు సోమరపత్ర తయారు చేసినావు. కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాలే మా ఎక్కువ, నేను జాబ్ చెప్తున్నా. అంతకు ఎక్కువ నువ్వు చేస్తావు అన్నావు. ఏది మళ్ళీ ఇంకోటి ముసలిళ్ళకి 4,000 అన్నావు. అది ఇంతవరకు ఇంకా పోయిన జనవరి నెలకే తెంగినావు, డిసెంబర్ నెలకే తెంగినావు. అది ఉన్నది రికార్డు. విన్నావా? పింఛన్ కూడా డెమ్మా ఓ నెలకే తెంగిడు. ఈయన రేవంత్ రెడ్డి నేను బరాబర్ చెప్తాను, రమ్మని మాట్లాడతా. ఒక నెలకే తెంగిడు. ఇప్పుడు ముసలిళ్ళకి 4,000 అన్నావు. ఏది మళ్ళా వికలాంగులకు 6,000 అన్నావు. ఏది ఇప్పుడు 4 నెలల బతుకొచ్చింది. ఏది కళ్యాణ లక్ష్యం అన్నావు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 4 లక్షల రూపాయలు ఇచ్చాడు. నువ్వు 1,00,000 రూపాయలు అన్నావు, తులం బంగారం అన్నావు. ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? చూపించు. ఏమో మరి అధికారంలోకి వచ్చినాక పెళ్ళికి ఇట్లా ఎవరికన్నా కాలేదేమో ఊళ్ళల్లో. ఇక ఆయన ఇంకోటి పోయిన గవర్నమెంట్ సరే దురస్థాస్తి ఎవరన్నా చనిపోతే 58 లోపల చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఏది 5 లక్షల బీమా వచ్చింది. సరే అది కూడా ఎప్పుడంటే రేపు మన ఆగస్టు 14 తారీఖు దాకా ఉన్నది ఆ గాలి. ఏది కేసీఆర్ పెట్టింది. రేపు 14 తారీఖు ఆగస్టు 14, 15 తారీఖు లోపల వరకు ఇప్పుడు ఈ గడిచిన సంవత్సరం ఇప్పుడు వచ్చే సంవత్సరానికి ఉన్నది. రేపు నువ్వు కూడా మళ్ళీ రేపు నువ్వు ఆ రైతు బంధు ఇస్తావా ఇవ్వవా? ఏది రైతు బీమా? రైతు బీమా ఆయన డైరెక్ట్ స్టేజ్ పైన చెప్పిండుగా. అదే రైతు చచ్చిపోయినాక నువ్వేంది ఇచ్చేది, మేము రైతు బతుకున్నప్పుడే బోనస్లు ఇస్తాం అన్నాడు. ఏది ఆ బోనస్? ఏది బతుకున్నప్పుడు బోనస్? ఏది మళ్ళీ ఇంకోటి రైతుకు నువ్వు ఈ ధర 500 బోనస్ అన్నావు. ఏది వానకాలం పంట పోయింది. సరే వానకాలం అప్పుడు నువ్వు ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పోయింది. ఇప్పుడు యాసింగ్ వచ్చింది, 4 నెలల బతుకు వచ్చింది, పంటలు పోయినాయి. మరి ఇప్పుడు బోనస్ ఏది? ఆ బోనస్ ఇవ్వాలి కదా. మరి ఇవాళ మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మళ్ళీ 5 గ్యారంటీలు ఎవరిని మోసం చేస్తావు? మరి ఇవి అమలు చేసి దాన్ని అడుగు, అవి అమలు చేయి. ఇంకా అది మా రైతుల కోరిక, మాది అది. ఓకేనా? మొత్తానికి ఈ యొక్క రైతుల పరిస్థితి మనం చూసినాం. ఇదే మార్కెట్లో ఉన్నాం. 1500 నుంచి మొదలు పెట్టుకొని 1950 ఏమో చెప్పిరంట. కానీ అది 3 బస్తాలు ఏమో ఉన్నాయంట. రైతు సాక్ష్యం మనము రైతులు చెప్పిర్రు, మనం మార్కెట్లో ఉన్నాం. కొంతమంది పేడ్ బ్యాచ్, కొంతమంది ఖద్దర్ చెట్టు రాజకీయాలు, కొంతమంది యూట్యూబ్లలో ఉంటారు. ఇలా నిజాలు మాట్లాడాలి, ఇవి అవుపడతలేదా? 1500 అంటే దరిదాపులా ఒక 700 రూపాయలు ఒక రైతుకు నష్టపోతున్నాడు. నువ్వు రైతు బంధు చక్కగా ఇవ్వవుతుంది, నువ్వు నీళ్లు చక్కగా ఇవ్వవుతుంది, నువ్వు కౌలు రైతుకు బోనస్ అంటే చక్కగా ఇవ్వవుతుంది. రైతుకి ఏమన్నా పిండి బస్తాలు తగ్గించినావా అంటే యూరియా బస్తాలు, లేకపోతే డిఏపి అలాంటివి తగ్గించినామంటే అవి తగ్గివవుతుంది. అరే వర్షాలు వస్తాయేమో. మనం చూసినాం మొన్న సిద్దిపేట, కరీంనగర్ ఆ ప్రాంతానికి కూడా మనం వెళ్ళాం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళ వర్షాలు బట్టి ఆ యొక్క ఈ ఒడ్లు నేలపాలు అయిపోయినాయి. ఆ నేలపాలు అయిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఈ మళ్ళీ మబ్బులు పడుతున్నాయి, వర్షాలు వస్తాయేమని కట్ చేసుకొని మార్కెట్కి వచ్చిర్రు. ఆ మార్కెట్కి వస్తే వాళ్ళ ముందు వేలమేయకుండా ఆన్లైన్ ట్రేడింగ్ అంట. సరే ఆన్లైన్ ట్రేడింగ్ చేసిర్రు. ఆ ట్రేడింగ్ చేసి ఏం చేసిర్రు మీరు? 1500. ఎంత సిగ్గుచేట! ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ కూర్చొని? ఏం చేస్తున్నావు నువ్వు? నేను ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నావు? ఈ రైతుల తరపున నేను ప్రశ్నిస్తున్నా. ఈ రైతులకు ఇంత తక్కువ పడడానికి వాళ్ళని అడిగి కూడా చూసిన. గత ప్రభుత్వం ఏమన్నా తక్కువ చేసిందంటే 2000, 1900 అలా చెప్పుకుంటూ వచ్చారు. మరి అదండి ఇవ్వు. ట్రాక్టర్లో నుంచి నీళ్లు కారుతున్నా కూడా ఇచ్చిరంట. ట్రాక్టర్లో నుంచి నీళ్లు కారుతున్నా కూడా ఆ రేటు పెట్టిరంట. ఈరోజు ఈ వడ్లకు ఏమైందండి? ఈ వడ్లకు ఏమైంది? ట్రాక్టర్ల నుంచి నీళ్ళు అయితే కారతలేవు కదా. ఈరోజు మోటార్ వ్యవసాయం అయింది ఎంతో కొంత. ఆ రైతు నాటేసిన తర్వాత అది కోసేది కూడా మిషనే. ఆ రైతు కోసేది మిషనే. ఆ తాలు కూడా రాదు, ఆ తాలు రాదు, ఏది రాదు. నువ్వేమో ఒక అమ్మ చెప్పింది ఇంతకుముందు, అసలు నువ్వు ఆ వీడియో ఎత్తే చచ్చిపోతావు. నేను చెప్తున్నా, ఆ వీడియో వేస్తే చచ్చిపోతావు నువ్వే. అంత ఘోరమైన ఆవేదన చెప్పింది. 4-5 రోజుల నుంచి ఇలా పడిగాపులు వాళ్ళు 4-5 రోజుల నుంచి కూడా ఇందులో పడిగాపులుగా వస్తున్నారు. కన్నులు అవుపడతలేవా? ఏడపోయింది నీ అధికారం? ఏడపోయిరు నీ అధికారులు? వచ్చామా అమ్ము పోతే పో, ఏదో మ్యాచర్ అంట. సరే నీకు మ్యాచర్ రాలేదనుకో, ఆ రైతులకు నష్టం ఎందుకు జరిగినప్పుడు? అరే మీరు ఎండబెట్టండి అమ్మా,
మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు ఆరబెట్టండి అని అవగాహన కలిగించండి, తప్పే ఉంది. ఇంచేపు ఒక రైతుతో మాట్లాడిన దరిదాపులైన ఒక 200 బస్తాలు అవుతాయి. 200 బస్తాలంటే దరిదాపుగా ఒక బస్తా ఇక్కడ 65 కేజీలు పెడతారు, అంటే ఇంచుమించుగా 128 క్వింటాలు అవుతాయి. 128 క్వింటాలకి దరిదాపుగా నువ్వు 700 కట్ చేస్తున్నావు అంటే నీకు ఎంత అవుతాయో తెలుసా? ఆ యొక్క 70,000, ఆ యొక్క 14, 84, 90,000, ఇంచుమించుగా 90,000. 90,000 రూపాయలు నష్టం అంటే 1,00,000 రూపాయలు ఒక రైతు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో నీకు తెలుసా? నేను రైతునని చెప్పుకుంటావు కదా, 3 గంటల కరెంట్ అంటావు నువ్వు, 9 గంటల కరెంట్ అంటావు, అది లేదు. ఆ రైతులకి కరెంటు లేదు, నీళ్ళు ఇచ్చే బుద్ధి లేదు, నీకు నీళ్ళు ఇవ్వడానికి చేత కావట్లే. ఆడ మేడిగడ్డ గుంగిందంటావు, ఇంకోటి అంటావు. కేసీఆర్ కరీంనగర్ పోగానే మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే అవి అట్లనే వస్తాయి. నేను గతంలో కూడా ఈ పక్కన ధర వస్తుండకపోతే కేసీఆర్ ఏదో పోయి ఆమె పంట ఎండిపోయిందంటే పెళ్లి కార్డు పట్టుకొని పోతే 10 లక్షలు ఇస్తే కొంతమంది మీడియా వెళ్ళి దాన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. నేను రాజకీయం కాదు, రైతులు, నేను వడ్లలో ఉన్నా, ఆ రైతులు పండించిన వడ్ల మధ్యలో ఉన్నా. మీరు చూడొచ్చు, ఇది నేను మార్కెట్ మధ్యలో ఉన్నా. నేను ఇంత షౌట్గా మాట్లాడుతున్నా కదా, ఒక రైతు అన్న వచ్చి అన్న నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మాకు గిట్టుబాటు ధర దక్కుతుందని ఒక రైతును మాట్లాడమని వాపోతున్నారు. వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకో వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళకో ఆ యొక్క డబ్బులు యూజ్ అవుతాయని వాళ్ళు అనుకుంటే ఎక్కడ కూడా లేదు, ఆ యొక్క డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఒక రైతు 3 ఎకరాలు వేసిండంట, 40 బస్తాలు అయినాయంట. 40 బస్తాలు అంటే 24 క్వింటాలు అవుతాయి. 24 క్వింటాలలో ఆయన ట్రాన్స్పోర్ట్ ఖర్చు, అవన్నీ ఖర్చులు, అదేవిధంగా ఆయనకు ఒక 20,000 అయినాయి అనుకోండి, ఇంచుమించు రఫ్లీ. నేను ఎందుకు చెప్తున్నా? రఫ్లీ చెప్తున్నా, ఎందుకంటే 7,000 ట్రాక్టర్ దున్నుతేనే అవుతాయి, నాట్లు వేస్తేనే ఒక 4,000 అవుతాయి. గొర్రు దోలిన ఆయనకి, కలుపు బీకిన ఆమెకి, ఆ వరి కోత కోస్తే వరి కోత మిషన్కి గంటకు 2,000, 2,500, 3,000. ఒక్కొక్క వరి ఒక్కొక్క ఎకరం కోయాలంటే ఒక 2 గంటలు ఇంచుమించు, ఆ యొక్క 5,000. ఇదంతా శ్రమ చేసి ఆయన ఒక 3 ఎకరాలంటే 60,000 శ్రమ చేసిండు. ఆ 60,000 శ్రమ చేసిన తర్వాత ఆయనకు వచ్చే 24 క్వింటాలకి దరిదాపుగా 36,000 వస్తాయి. 36,000 అంటే దగ్గర 24,000 నష్టం అక్కడ. ఆ రైతు కష్టం ఎక్కడ పోవాలి? ఆ రైతు తిండే ఖర్చు ఎక్కడ పోవాలి? ఆ రైతు పిల్లలు చదివిస్తే ఆ పిల్లల ఖర్చులు ఎక్కడ పోవాలి? అంటే రైతు అనేటోడు ఎవరిని చదివిపియొద్దు, రైతు అనేటోడు ఎక్కడ తిరగొద్దు, రైతు అనేటోడు వ్యవసాయం చేయాలి, రైతు అనేటోడు నష్టపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. నీ ప్రభుత్వం వచ్చినాక 209 మంది రైతులు చనిపోయారు, అది కూడా అబద్ధం అని చెప్తారు. సిగ్గుండాలి కదా, అబద్ధాలు చెప్పడానికి ఎంతో అంత సిగ్గుండాలి కదా. ఒక మితిమీరిన అబద్ధాలు చెప్పాలి కానీ అంతకే ఎక్కువ అబద్ధాలు చెప్పకూడదు కదా. 6 గ్యారంటీలు అన్నావు, ఓ రైతు చెప్పిండు, చాలా వివరంగా చెప్పిండు, నాకంటే బాగా చెప్పిండు, నేను ఒప్పుకుంటున్నా. ఆ రైతు చెప్పిండు, ఆడవాళ్ళకు మహిళలకి ఈ యొక్క రైతు మహిళలు ఎవరు కూడా నీ బస్సు ఎక్కితే నెలకొకసారి ఎక్కుతారేమో, నీ బస్సు ఎక్కితే నెలకొకసారి, నెలకు 10 సార్లు ఎక్కినా కూడా ఒక 10-20 కిలోమీటర్ల వ్యవధిలోకి వెళ్తారు. వాళ్ళు ఒక 20-30 రూపాయల ఛార్జ్ తోటి అయిపోతుంది అది. కానీ నువ్వేం చేసినావంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు రోజు ఆ బస్సులోనే వెళ్తారు కాబట్టి వాళ్ళకి యూజ్ చేసినావు నువ్వు. అదేవిధంగా బోనస్ అనే ఒక అబద్ధపు మాట చాలా ప్రజల్లోకి తీసుకుపోయినావు. గిట్టు ధర దక్కని రైతులకి బోనస్ అని తీసుకుపోయినావు. సరే, ఇప్పుడు ఈ రైతులు అమ్ముకుంటున్నారు 1,500కే అమ్ముకుంటున్నారు. ఈ 1,500కి అమ్ముకుంటున్నప్పుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, పెద్ద ఆయన ఏమని చెప్పిండంటే గిట్టుబాటు ధర దక్కనప్పుడు ఆ యొక్క బోనస్ ఇస్తామని చెప్పారు. మరి ఈ యొక్క 1,500 తోటి వాళ్ళు అమ్ముకొని ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గ్యారెంటీ ఏంటి? వాళ్ళకు నువ్వు బోనస్ ఇస్తావన్న గ్యారెంటీ ఏంటి? బిడ్డ ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని రాజకీయాలు చేయండి, మీ నీచ రాజకీయాలు ఎన్నైనా చేయండి,
ఈ రైతులతో ఆడుకోవద్దని చెప్తున్నా నేను. నీతి రాజకీయాలు ఎన్నైనా చేయండి, మీ కార్పొరేటర్ మొత్తం అక్కడ కూర్చొని రాజకీయాలు చేయండి, కార్పొరేట్ రాజకీయాలు చేయండి, కానీ ఈ రైతులతో ఆడుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఎద్దేర్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏ రోజుకు బాగుపడదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను చెప్తున్నా, నిన్ను ఇంకొక ఈ పార్లమెంట్ ఎన్నికలలో నీకు బుద్ధి చెప్తారు. ఇంకా నీకు ఎన్ని రోజులు లేవు, చాలా దగ్గర పడ్డాయని కూడా ఈ ప్రజల తరపున కావచ్చు, ఈ యొక్క రైతుల తరపున కావచ్చు నేను హెచ్చరిస్తున్నా. కాదా? కాకపోతే రా, జనగాం మార్కెట్కి రా, కూర్చుందాం రా. 1500, 1550 మార్కెట్ రేట్ పెట్టిరా పెట్టలేదా నీకు చూపిస్తా. రా, మార్కెట్ వేదికగా కూర్చుందాం, రైతుల వేదికగా కూర్చుందాం. నువ్వు గిట్టుబాటు ధర బోనస్ ఇస్తున్నావా, లేకపోతే బోనస్ ఇవ్వకుండా గిట్టుబాటు ధర ఇవ్వకుండా నువ్వు రైతులను మోసం చేస్తున్నావా నేను నిరూపిస్తా. ఐకేపీలు అంటావు, పేపర్లో పెద్ద హెడ్లైన్ వేస్తావు, ఏ ఒక్క కాడ కూడా ఐకేపీ స్టార్ట్ కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఏ ఒక్క కాడ కూడా అక్కడ ఐకేపీ వేస్తలేమని చెప్తున్నావు. చూడండి, కాంట విషయంలో కూడా వాళ్ళకి లొల్లులు అవుతున్నాయి. పాపం వాళ్ళకి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకొకసారి కూడా ఈ రైతులు ఏం చెప్తున్నారంటే నిన్ను గెలిపించి పాపం చేసుకున్నామనే విధంగా మాట్లాడుతున్నారు రైతులు. 5 ఏళ్ళు ఉంటావేమో అధికారంలో, తర్వాత ఎవరు ఓటేసేది నీకు ఓటేసింది ఈ రైతులు కాదా? ఈ రైతులు నీకు ఓటేయలేదా? నేను రాజకీయాలు ఇక్కడ అసలు మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే రైతుల సమస్య డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఒక ఆయన మాట్లాడాడు, రైతు పిల్లలకు పెళ్ళిళ్ళు అంటే ఇక్కడ నష్టపోతున్నారు, ఈ డబ్బులు సరిపోతలేవు, తులం బంగారం వంటివి ఎక్కడ బాయ్, తులం బంగారం వంటివి ఎక్కడ బాయా? అరే గత ప్రభుత్వంలో ఏది కేసీఆర్ని అదన్నావు ఇదన్నావు, ఆయనకంటే బెటర్ చేస్తా అన్నావు కాబట్టి అధికారంలోకి వచ్చినావు, చేయాలి కదా అని ఒక రైతు డిమాండ్ చేస్తుండే, చాలా చక్కగా డిమాండ్ చేస్తుండే ఆయన. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇప్పటికైనా ఐకేపీలు ఓపెన్ చెప్పి గోనె సంచులు పంపి వాళ్ళు రైతులకి వానలు పడితే కప్పుకోవడానికి పర్దాలు ఇప్పి ఆ తర్వాత నేను ఏదైనా మాట్లాడు. నీ రాజకీయాలు ఏదైనా వెళ్తే నీ యొక్క దొంగ హామీలు, లూటా మాటలు, జూటా మాటలు ఇంకెన్ని రోజులు ఉండవని కూడా మా ఛానల్ తరఫున కావచ్చు, ఈ ప్రజల తరఫున కావచ్చు, ఈ రైతుల తరఫున కావచ్చు, ఈ మహిళల తరఫున కావచ్చు నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకా ఎన్నెన్ని మార్కెట్లలో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. జనగామే కాదు, నాకు చాలామంది కాల్స్ కూడా వస్తున్నాయి. వెళ్తా, ఇంకొక 5 days 6 days చూసిందంటే రాష్ట్రం మొత్తం తిరిగి రైతుల యొక్క బాధని ఈ యొక్క ప్రభుత్వానికి వాళ్ళు కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేసే వరకు కూడా నేను హెచ్చరిస్తూనే ఉంటా. మొత్తానికి ఈ రైతులనైతే ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని అనడంలో ఎలాంటి మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ తీరిలా ఉంది, ఈ అధికారుల తీరిలా ఉంది. తెలంగాణ ఏమైపోతుంది? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలను తెచ్చుకున్నాం. నీళ్లు లేకపోయే రైతులు అరిగోసపడుతుండే. చాలా ఇబ్బందుల పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఊరుకోరు. నిన్నటి రోజున ధర్నాలు చేసిర్రు, ఇంకో 4 రోజులు చూస్తే వాళ్ళు మళ్ళీ రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి, నువ్వు కూడా నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా అంటావు, మరి చూసుకోండి. వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే ఇట్లా బిహేవ్ చేయరు, ఈ పద్ధతిలో బిహేవ్ చేయరు, అస్సలు కూడా బిహేవ్ చేయరు. ఇలా ఎంత అంటే ఎంత ఇబ్బందుల పాలు చేస్తున్నావు అంటే రైతులు, నేను అంత ఇబ్బందుల పాలు చేస్తున్నావు. నీ ప్రభుత్వం కావచ్చు, నీ అధికారులు కావచ్చు, నీ దళారీ వ్యవస్థ కావచ్చు, పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ రైతులకి మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ నేను వేరే వార్తలతో మీ ముందుకు వస్తా. చూద్దాం ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది కూడా చూద్దాం. ఎంతవరకు వీళ్ళకి ఇప్పటికైనా ఎంతవరకు అందుబాటులోకి వస్తారో కూడా మనం చూద్దాం.